వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరు కొననేలా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, నీ ప్రియకుమారుడు మోక్షానందమయ్య గారికి కాయిటికి ఇచ్చిన సంఘమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ సంఘమును బలపరచుటకు, నీ రాజ్యమునకు సిద్ధపరచుటకు, పరిశుద్ధముగా జీవించుటకు ఏర్పాటు చేయనట్టు ఈ కూటములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2022 ఫిబ్రవరి మాసములో ఈ కూటములో వాక్యము చెప్పుటకు నేను నియమించబడి ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకున్నారు. క్షేమంగా తీసుకుని వచ్చి 2 వర్తమానములు వినిపించి ఉన్నారు. నాయన, ఈ చివరి వర్తమానం తోడే ఉండండి. నా ద్వారా మీ వాక్కులు వినిపింపచేయండి. వినగల చెవిని, గ్రహింపగల హృదయమును దయచేయండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో నన్ను ప్రేమతో పిలిచినటువంటి మరి పాస్టర్ మోక్షానందమయ్య గారికి వందనా తెలియజేస్తూ ఉన్నా. అలాగే హెబ్రోను సంఘ విశ్వాసులకు కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనా తెలియజేస్తూ ఉన్నా. అలాగే మరి ఈ సమయంలో ఈ స్థలంలో అనేక మంది సేవకులు ఉన్నారు. మరి మండల ఫెలోషిప్ నుంచి సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, జాయింట్ సెక్రటరీ గారు వచ్చారు. వారి పేరు నాకు తెలియదు. వారందరూ కూడా వందనా తెలియజేస్తూ ఉన్నా. సహవాస సేవకులందరూ కూడా పని వారికి అందరికీ వందనా తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మరి నన్ను పిలిచినటువంటి మ్యాథ్యూస్ గారికి కూడా వందనా తెలియజేస్తూ ఉన్నా. సాల్మాన్ గారికి కూడి వచ్చి మీ అందరికీ వందనా తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియ దేని బిడ్డలారా, 1 గంటన్నర పడుతుందండి. యథావిధిగానే రాత్రిలాగానే మీకు ఆకలి సమయాన్ని వాక్య భాగాన్ని ముగించేస్తాను. మంచిది ప్రియ దేని బిడ్డలారా, ఈరోజు ఒక వర్తమానం విందాం. అదేమిటంటే, కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారంటే, మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము ఆగండి చదివిస్తాను. నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా అని మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఏమిటి ఆ సందర్భము అనే మాట జ్ఞాపకం చేస్తాం. ముందుగా ఏమి జరిగిందనగా, ఇశ్రాయేలు జనాంగానికి శత్రువులు ఎవరంటే సిరియా వారు. బద్ధ శత్రువులు, ఆగర్భ శత్రువులు. వారు ఎప్పుడు సమయం దొరుకుతుందా యుద్ధం చేద్దాం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగ ఒకనొక సమయంలో సిరియా దేశానికి బెన్హదదు అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు మీదకి, షోమ్రోని మీదకి దాడికి వచ్చారు. అయితే ఒక్కసారి చొచ్చుకొని పోకుండా ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చెప్పేసి ఆ కోట చుట్టూ ముట్టడి వేశారు. ఈ సంగతి ఇశ్రాయేలు రాజు తెలిసిపోయి వారు లోపలికి రాకుండా కోట తలుపులు బిగించి వేశాడు. బయట వారు బయటే ఉన్నారు, లోపలి వారు లోపలే ఉన్నారు. లోపలికి వస్తే చంపుదామని వీరు చూస్తున్నారు, బయటకు వస్తే చంపుదామని వారు చూస్తూ ఉన్నారు. ఇలా ఉంది. అయితే బయట వారికి బాగానే ఉన్నది, కానీ అనగా వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, పదార్థాలు తెచ్చుకుంటున్నారు, శుభ్రంగా తింటున్నారు, సమయం కొంచెం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ లోపల ఉన్నవారు మాత్రము బయటికి రావడం వీల్లేదు. కాబట్టి అప్పటికే సమకూర్చున్నటువంటి ధనధాన్యాదులను కూడా వారు కూర్చొని తింటూ ఉన్నారు. మన సామెత ఉంది కదా, కూర్చొని తింటే కొండలనే కరిగిపోతున్న రీతిగా లోపల ఉన్నటువంటి ధాన్యము, ద్రాక్షరసము అన్నీ కూడా వచ్చేసినాయి. ఇలాగా 6 నెలలు గడిచిపోయినాయి. శుభ్రంగా అన్నీ కూడా అయిపోయినాయి. ఇక అన్నీ అయిపోయేటప్పటికీ గొప్ప కరువు సంభవించింది. ఎలాంటి కరువు సంభవించిందంటే, ధనవంతులైన వారు గాడిద యొక్క తలకాయి 12,000 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారట. అది వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు గాడిదలను తినరు వాళ్ళు. అయినప్పటికీ ఆ కరువుకు తాళలేక గాడిద యొక్క తలకాయ వచ్చేసి ఇప్పటి లెక్కల ప్రకారము 12,000 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటూ ఉన్నారట. ఇక మధ్యతరగతి వారు ఏం చేస్తూ ఉన్నారంటే, పావురపు రెట్ట 750 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటారట. పావురపు రెట్ట ఏమిటండి అంటే, పావురమ గింజలు తింటుంది. అది గింజలు తిన్న తర్వాత ఆ రెట్ట వేస్తుంది. ఈ రెట్టలో అరిగిపోయిన గింజలు వస్తాయి. అవి ఎండబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని కూర చేసుకునేవారట. అది 1/2 కిలోల సగభాగము 750 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారట. ధనవంతులేమో ఎలాగున్నారు, మధ్యతరగతి వారేమో ఎలాగున్నారు. ఇక సామాన్య ప్రజానీకం ఉన్నారు, మీలాంటి వారు, నాలాంటి వారు. వారు అనుకున్నారు, మనం ఎలాగ డబ్బులు పెట్టుకుని మనం కొనుక్కొని తినలేము, కానీ ఆకలితో చచ్చిపోతున్నాం మనం, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసి వాళ్ళు అనుకున్నారట, నీకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు కదా, నాకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, ఈ రాత్రికి మీ అబ్బాయిని కోసుకొని తిందాము, రేపు ఉదయానికి మా అబ్బాయిని కోసుకొని తిందామని చెప్పి ఒప్పందం చేసుకున్నారట. ఆ ఒప్పందం ప్రకారముగా మొదటి స్త్రీ యొక్క కొడుకుని వండుకొని తినేశారు, చిన్నపిల్లల్ని. ఇక ఉదయం కాగానే మరి రాత్రి ఇలా ఒప్పందం జరిగింది కదా, ఇప్పుడు నీ కొడుకుని కోసుకొని తిందాం అనగానే, నా కొడుకునవను బాబోయ్ అని చెప్పేసి ఆమె తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోయిందట.
వెళ్ళిపోగానే ఈ బిడ్డను పోగొట్టుకున్న స్త్రీ గుండెలు బాదుకుంటూ నా బ్రతికేలాగైపోని చెప్పేసి ఏడ్చుకుంటూ తల బాదుకుంటూ రాజు దగ్గరికి పరిగెత్తిందట. అప్పుడు రాజుగారు పచారణ చేస్తూ ఉన్నారు కోటగోడ మీద. పిలిచి, రాజా నాకు న్యాయం చేయి నాయన అన్నారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమి న్యాయం చేయమంటావమ్మా, ధనము లేకపోయే ద్రాక్షరసము లేకపోయే నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, కరువుతో అల్లాడుతూ ఉంటే ఎక్కడి తెస్తున్నామంటావు అనగానే ఆ స్త్రీ అన్నది, నాయన వాటి కోసం నేను రాలేదు, కానీ గత రాత్రి ఏదో ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం ప్రకారం తన కొడుకుని ఇవ్వమంటే ఆమె పారిపోయిందయ్యా, నాకు న్యాయం చేయని ఏడుస్తుందట. ఏడుస్తూ ఉంటే రాజుగారు ఏమి తోచక ఆయన కూడా తల వెరబోసుకొని బట్టలు చింపుకొని అయ్యో అని చెప్పేసి ఏడుస్తూ మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేశారండి. ఇది ఇలా ఉంటూ ఉండగా కోట బయట 4 కుష్ఠరోగులు ఉన్నారు. వారు ఎవరో ఒకరు బయటకు వచ్చేసి తృణమో పడమో ఇస్తూ ఉంటే కడుపు నింపుకుంటుండేవారు. కానీ ఇప్పుడు కోట తలుపులు బిగించి వేశారు కదా, బయటకు ఎవరో కూడా రావడం లేదు. అంచేత మనమే లోపల వీళ్ళు అడుక్కుందామని చెప్పేసి ఆ కోట వద్దకు వచ్చేసి ఆ తలుపులు బాత్తూ ఉన్నారట. సైనికులు వచ్చేసి, ఏమిటి అబ్బాయి ఎవరు మీరు అంటే, మేము కుష్ఠరోగులమండి, ఇశ్రాయేలు ప్రజలమేను, అయితే మాకు అన్నం పెట్టేవాడు ఎవడో లేడు కాబట్టి లోపలికి వచ్చి అడుక్కుందామని అనుకున్నారట. అప్పుడు సైనికులు చెప్పారట, లోపల వారికే భోజనం లేక ఒకరొకరు పీక్కొని తింటున్నారు అబ్బాయి, రెట్టలు తింటూ ఉన్నారా, మీకెవరు భోజనం వేస్తారు, వెళ్ళిన ఉపయోగం లేదు అన్నారట. అప్పుడు 4 కుష్ఠరోగులు అనుకున్నారు, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఇలాగుంటే చచ్చిపోతాం, లోపల వెళ్ళి అడుక్కున్నా కూడాను భోజనం లేక పెట్టేవాడు లేక చచ్చిపోతాం. ఒకే ఒక అవకాశం ఉన్నది, అదేమిటంటే మన శత్రువుల గుడారాల వద్దకు మనము వెళ్ళాలి. అక్కడికి వెళితే మనం శత్రువులు కదా మనని వారు చంపుతారేమో, అయినా మనకున్న అవకాశం అదే, చంపితే చద్దాము, బ్రతకనిస్తే బ్రతుకుదామని చెప్పేసి 4 కుష్ఠరోగులు ఒకరిచే ఒకరు పట్టుకొని నడుస్తూ వెళుతున్నారట. అలా ఉంటూ ఉండగా ఆ 4 నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. అదేమిటంటే కొన్ని వేల రథాలు గనక, కొంతమంది వేల సైనికులు కనుక కవాతు చేస్తూ లెఫ్ట్ రైట్ అని వెళుతూ ఉంటే ఎంత సౌండ్ వస్తుందో అంత ధ్వని పలికించాడు దేవుడు. ఎప్పుడైతే ఈ సౌండ్ వచ్చిందో శత్రు సైనికులు అనుకున్నారు, లోపల ఉన్న ఇశ్రాయేలు రాజు పొరుగు రాజుతో బత్తెం ఏర్పాటు చేసుకొని చెప్పా పెట్టకుండా దానికి వస్తున్నాడు, మనమందరం పారిపోదామని చెప్పేసి ఉన్న వస్తువులు అక్కడే పడివేసి ఎవరికి వారు బ్రతుకు జీవుడు అంటూ వెళ్ళిపోయారట. ఈ 4 కుష్ఠరోగులు ఏం చేస్తూ ఉన్నారు, చంపుతారా బ్రతకనిస్తారా, చంపుతారా బ్రతకనిస్తారా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళగానే ఆశ్చర్యకరంగా ఆ శత్రువుల గుడారాల వద్ద ఎవరు కూడా లేరు. వారికి మంచిగా ఆకలేస్తూ ఉంది. చూస్తే అప్పుడే వేడివేడిగా వండిన పదార్థాలు అలాగే ఉన్నాయి. కడుపారా భోజనం చేశారు. తిన్న తర్వాత చుట్టూ చూస్తే మంచి మంచి బట్టలు ఉన్నాయి, వెండి ఉన్నది, బంగారం ఉన్నది. అబ్బా భలే దొరికినాయని చెప్పేసి అందరూ వెళ్ళిపోయి ఏం చేశారంటే ఆ వెండిని బంగారం బట్టలను శుభ్రంగా మూట కట్టుకుని తీసుకొచ్చేసి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెట్టారట. మరలా వెళ్ళిపోయారు, మరలా పోగు చేసుకున్నారు, మరలా వచ్చే గొయ్యిలో పాతి పెట్టేశారు. ఇలా 2-3 సార్లు గడిచిపోయిన తర్వాత సడన్గా 4 కుష్ఠరోగులు నిలబడిపోయి ఇలాగ మాట్లాడుకుంటున్నారు. అదేమిటంటే, మనము చేయునది మంచి పని కాదు. ఎందుకంటే మన మిత్రులు, మన జాతి వారు యుద్ధం కోసం భయపడిపోయి లోపలే ఉండిపోయి రెట్టలు తింటూ ఉన్నారు, ఒకళ్ళు చంపుకు తింటూ ఉంటే మనకి సమృద్ధి దయచేయబడింది. అలాంటిది ఈ విషయం వారికి తెలపకుండా మనం ఏం చేస్తున్నాము, మనకు మనమే పోగు చేసుకుంటాం. కాబట్టి ఇది ఏమాత్రము కూడా మంచిది కాదు అని చెప్పుకుంటున్నారండి. రెండవదిగా, నేటి దినము శుభవర్తమానము గల దినము. ఏమిటంటారు, దేవుడు యుద్ధము లేకుండానే శత్రులు మన మధ్య తరిమివేశారు. ఇది నిజంగా శుభవర్తమానం గల దినము. ఇప్పుడు మనం ఊరుకోవడం ఎలాగా, ఈ సంగతి మనం ఊళ్ళోకి వెళ్ళిపోయి అందరికీ చెబుతాము, అందరికీ సమృద్ధి దయచేద్దామని చెప్పేసి అనుకున్నారు. ప్రియదేని బిడ్డలారా, ఇది అక్కడ రాయబడినటువంటి వాక్యము, సందర్భం అంటే. అయితే నేను చెప్పొచ్చే పాఠములు ఏమిటంటే, షోమ్రోను లోకానికి సాదృశ్యముగా ఉన్నది, 4 కుష్ఠరోగులు విశ్వాసులు సాదృశ్యముగా ఉన్నారు. ఎందుకంటే కుష్ఠరోగి అనగా వెలువేయబడ్డవాడు, ప్రత్యేకించబడిన అర్థం కాబట్టి క్రైస్తవులు కూడా లోకమునకు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. షోమ్రోను లోకమైతే లోకములో ఏమున్నది, కరువు ఉన్నది, మరణం ఉన్నది, రోగం ఉన్నది. క్రైస్తవుల వద్ద సమృద్ధి ఉన్నది. ప్రియదేని బిడ్డారా, అయితే మనము పొందిన సమృద్ధి మనము దాచిపెట్టుకోకుండా, ఇతరులకి పంచిపెట్టకుండా దాచిపెట్టుకోవడము ఏమాత్రము కూడా మంచిది కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియదేని బిడ్డారా, ఎందుకంటారు, నేటి దినము శుభవర్తమానము గల దినము. ప్రియదేని బిడ్డారా, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమిటండి ఈ శుభవర్తమానం గల దినం అంటే, చూద్దాం. లూకా సువార్తలో 2వ అధ్యాయములో 10వ వచనములో క్రిస్మస్ పాఠం మనం చూసుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అయితే ఆ దూత, భయపడకుడి అమ్మా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఏమిటి వర్తమానం అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియదేని బిడ్డారా, సరే మంచిదే, మీకు తెలియనిదేవి కాదు, కొత్తదేవి కూడా కాదు. రక్షకుడు మనకు, ఆ శుభవర్తమానం ఏమిటి? ఆ సువర్తమానం ఏంటంటే రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు. ఆయన క్రీస్తు. రక్షకుడు ఏం చేస్తాడు? రక్షణ కలుగు చేస్తాడు. ఏం చేస్తాడు నాన్న? రక్షణ కలుగు చేస్తాడు. దేవుడు మనకు రక్షణ ఎందుకు కలుగు చేసినట్టు అనేది నా టాపిక్. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు వర్తమానం. దేవుడు మనకు రక్షణ ఎలా కలుగు చేశాడు, ఎందుకు కలుగు చేశాడు అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎలా కలుగు చేశాడు ఏమనగా చూద్దాం. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 75వ వచనములో 13వ లైన్ చదువుకుందాం. ప్రియదేని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనము 13వ లైను. మనము మొదలెట్టండి అక్కడి నుంచి. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన అనుగ్రహించుటకును ఆయన సేవించుటకును ఈ రక్షణ కలుగ చేసెను. చాలు నాన్న. అది బైబిల్ చదివే వాళ్ళు ముందుకు రండి నాన్న. అమ్మా బైబిల్ చదివి ముందుకు రా. సిస్టర్ గారు రండి. అమ్మా రండి, ఇద్దరు రండి, సరిపోతుంది. అది సిస్టర్ గారు రండి. నేను ఎవరు చదివారు కదా వాళ్ళు కూడా రండి. అది రండి అమ్మా, రండి. బాగా చదువుతారు కదా, రండి. నేను మాస్టర్ అండి, లెక్చర్ కలిసి పనిచేశాను 10 సంవత్సరాలు. అది విడిచిపెట్టి సేవలో ఉన్నాను, అందువల్ల అలా అలవాటు అయిపోయింది. రండి. మీ పాప ఉన్నారా? మరి చదవనిస్తుందా? సరే కూర్చోండి అమ్మ, కూర్చోండి. ఏమి రాయబడింది అక్కడ? దేవుడు మనకు రక్షణ ఎందుకు కలుగు చేసినంటే అక్కడ రాయబడిన మాట, మనము, అమ్మ జాతకాలకి ఇదే మన పాఠం నాన్న. మనము శత్రువుల చేతిలో నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను సేవించుటకును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసెను అనే మాట చదువుతున్నాం. ప్రియదేని బిడ్డలారా, దేవుడు మనకు రక్షణ ఎందుకు కలుగు చేసినంటే, ఒకప్పుడు మనము శత్రువుల చేతి చిక్కుపోయి ఉంటే ఆ శత్రువుల చేతి విడిపించి రక్షణ కలుగు చేశాడు. అది మీరు కుర్చీ వేసుకుని కూర్చోండి యేసుబాబు, లేకపోతే అమ్మ కూర్చోండి, లేకపోతే. అది ఏం రాయబడింది అక్కడ? ఒకప్పుడు మనము శత్రువుల చేతిలో చిక్కుకుపోయి ఉంటే వారి చేతుల నుంచి విడిపించి దేవుడు మనకు రక్షణ కలుగు చేశాడు. రెండవదిగా, జీవిత కాలం అంతా మనిషికి భయముగా ఉంటే ఆ భయమును తొలగించి రక్షణ కలుగు చేశాడు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? ఆయన సన్నిధిలో నీతిగాను పరిశుద్ధముగాను జీవించడం కోసము దేవుడు మనకు రక్షణ కలుగు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది జాతక ఆలకించడం అది అర్థం కాదండి. అది అంచేత మొదటి మాట జ్ఞాపకం చేస్తాను. ఒకప్పుడు మనము శత్రువుల చేతి చిక్కుపోయి ఉంటే వారి చేతిలో నుంచి మనల్ని విడిపించి రక్షణ కలుగు చేశాడు. సిస్టర్ గారు, మన శత్రువు ఎవరు చెప్పండమ్మా? సాతానుగాడు. ఈ సాతానుగాడి చేతిలో మనం చిక్కుపోయి ఉంటే వాడి చేతిలో నుంచి విడిపించి రక్షణ కలుగు చేశాడు. మనము సాతానుగాడి చేతిలో ఎందుకు చిక్కుపోయాం అనే మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాతక ఆలకించండి. అసలు మనము సాతాను చేతిలోకి ఎందుకు చిక్కుపోయాం అని ఆలోచన చేస్తే బ్యాక్ టు బ్యాక్ స్టోరీ చూద్దాం. ఆది కాండములో 1వ అధ్యాయములో 1వ వచనం చదువుదాం. ప్రియదేని బిడ్డలారా, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండు. చాలు అన్న. అది సండే స్కూల్ వాక్యము. ఏమి రాయబడింది అక్కడ? ఆది యందు, అమ్మా నా వైపు చూడరా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని రాయబడింది. దేవుడు ఆదిలో భూమిని ఆకాశమును చేస్తే ఎలాగున్నాయట? నిరాకారముగాను శూన్యంగానే అయిపోయినట్ట. ఒక మాట అడుగుతాను, ఎవరైనా సృష్టికర్త ఒక వస్తువును చేస్తే నిరాకారముగాను శూన్యంగాను చేస్తాడా? చెప్పండమ్మా. ఆకారం లేకుండా చేస్తాడా? శూన్యంగాను చేస్తాడా? ఎవరు కూడా అలా చేయడు. అలాగే దేవుడు కూడా భూమిని ఆకాశమును నిరాకారంగాను చేశాడంటారా? చూద్దాం. యెషయా గ్రంథములో 45వ అధ్యాయములో 18వ వచనం చదువుదాం. కొంచెం సౌండ్ తగ్గించున్నా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనము. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచను,
నిరాకారముగా ఉండినట్లు ఆయన దానిని సృజింపలేదు. చాలన్న, అది ఏం రాయబడింది అక్కడ? ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి సిద్ధపరచి స్థిరపరచను, నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు అన్నాడు. ప్రియదేని బిడ్డారా, మరి నిరాకారం సృజించకపోతే ఇప్పుడు నిరాకారంగా సృజన ఎందుకైందంటారు? స్టార్టింగ్లో చెప్పాడు అంటే చిన్న స్టోరీ మీ అందరికీ తెలిసిందే. అదేమిటంటే, దేవుని వద్ద కోటాను కోట్ల మంది దేవదూతలు ఉండేవారు. ఎల్లప్పుడూ వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పేసి గాన ప్రతిగానాలు చేస్తూ ఉండేవారు. ఇలా చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఈ దూతలంతా కూడా నా సేవకులే కదా, సేవకులు ఎప్పుడు కూడా యజమాన్ని పొగుడుతూనే ఉంటారు, దీనివల్ల ఏమొస్తుంది? అలా కాకుండా నా కుమారులు కలగజేసుకొని వారు కనుక సత్క్రియలు చేస్తూ ఉంటే వారి ద్వారా నేను మంచి పేరు పొందుతూ ఎంత బాగుంటుందో కదా, తద్వారా నా సింహాసనాన్ని నా కుమారులకు పంచుతాను అని చెప్పేసి దేవుడు ఆలోచన చేశాడు. ఈ ఆలోచన బాగుందని చెప్పేసి ప్రధాన దూతను వంటి మికాయేలుకి లూసిఫర్ని పిలిచి తన ఆలోచన చెప్పాడు. దేవుడు అన్నాడు, ఇదిగో అబ్బాయి, రాబోయే కాలం కొడుకుని చేసుకుంటాను, నా సింహాసనం వారికి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. ఈ మాట చెప్పగానే వాళ్ళిద్దరూ సంతోషపడిపోయారు. మికాయేలును లూసిఫరు బాగా సంతోషపడిపోయారు. బయటికి వెళ్ళిపోయి దేవతల మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. ఇలా మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇదిగో రాబోయే కాలంలో దేవుడు తన కుమారుని పుట్టించుకుంటాడట, తన ద్వారా మహిమల ముందుతూ సింహాసనం ఇస్తాడట అని ప్రకటన చేసినాయి. చెప్పగానే మూడవది దేవదూతల్లో కలకలం బయలుదేరిపోయింది. వాళ్ళు అన్నారు, ఇదేమిటి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం సేవిస్తూ ఉన్నాము, ఇస్తే రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి నీకు, ప్రధాన దూతగా ఉన్న నీకివ్వాలి, కానీ వేరొకరు పుట్టించుకోవడం ఏమిటి, వాడికి ఇవ్వడం ఏమిటి, ఇదేం బాగోలేదు అని చెప్పేసి మూడవ దేవదూతలు ఈ లూసిఫర్ రెచ్చగొట్టిన. ప్రియదని పెట్టారా, ఎప్పుడైతే రెచ్చగొట్టిపోయినాయో ఒకసారి మనకి ఆలోచన కలిగింది, నిజమే కదా, దేవుని వద్ద ప్రధాన దూతగా ఉన్నాను, నేను రైట్ హ్యాండ్గా ఉన్నాను, ఆయన తర్వాత ఆధిక్యత నాదే కదా అని చెప్పి ఆలోచన చేసి ఉత్తర దిక్కున సభాపరంలో కూర్చొని ఆయనలాగే ఉందును కదా, నేను మహోన సమానము చేసుకుందును కదా అని చెప్పేసి వాడు తనకు తాను హెచ్చించుకుని వెళ్ళిపోయి తన సపోర్ట్ దూతను పట్టుకుపోయి దేవుని దగ్గర వెళ్ళిపోయాడు. దేవా, నీ ఆలోచన మంచిది కాదు, ఇస్తే సింహాసనాన్ని నాకివ్వు కానీ వేరొకరు ఇవ్వడానికి వీలు అని చెప్పేసి అక్కడ పంచాయతీ పెట్టాడు. ప్రియదని పెట్టారు. ఎప్పుడైతే అలా పంచాయతీ పెట్టాడో దేవుని కోపం వచ్చేసింది. నువ్వు నా మాట ధిక్కరిస్తావని చెప్పేసి వీడిని వెళ్ళగొట్టేయండి రా అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే వెళ్ళగొట్టమని దేవుడు చెప్పాడో అప్పుడు దేవుడి మీద ఈ లూసిఫర్ అనే వాడు యుద్ధం ప్రకటించేశాడు. తన సపోర్ట్ దూతలతోటి యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు దేవుని పక్షానేమో మికాయేలు వాని దూతలు, వాని పక్షానేమో లూసిఫర్ వాని పక్షాలు వచ్చి బేకరమ్మగా యుద్ధం చేసుకునే ప్రియదని బిడ్డలారా. అయితే దేవుడు మొట్టమొదటి భూమిని కలుగు చేసినప్పుడు ఎక్కడ పునాది వేశాడు? కీర్తన గ్రంథంలో 24వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం ప్రియదని బిడ్డలారా. కీర్తన గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, ఆయన సముద్రముల మీద దానికి పునాది. అది సంగతి. అంటే దేవుడు మొట్టమొదటి సిస్టర్ గారు, దేవుడు మొట్టమొదటి భూమిని చేసినప్పుడు ఎక్కడ పునాది వేశాడు? సముద్రాల మీద దానికి పునాది వేశాడు. కదులుతోందా? 104వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథంలో 104వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల పైన స్థిరపరిచాడు. అది సంగతి. దేవుడు మొట్టమొదటి భూమిని చేసినప్పుడు సముద్రం మీద పునాది వేశాడు, కదలకుండా దాన్ని కట్టేశాడు. ప్రియదని పెట్టారా, జాతక ఆలకించడం బైబిలేనండి. అది ఇప్పుడు ఈ కథలు కూడా కట్టివేయబడిన ఈ భూమి కట్టివేయబడింది, సముద్రం మీద పునాది వేయబడిపోయింది. ఇప్పుడు లూసిఫర్ పక్షాలకును మికాయేలు పక్షాలకును ఘోరం యుద్ధం జరుగుతూ ఉంటే ఈ ఘోరమైన యుద్ధంలో భూమి మొత్తం ముక్క చెక్కలైపోయి పగిలిపోయి నామరూపాలు లేకుండా సముద్రం కలిసిపోయింది. ప్రియదని బిడ్డలారా, అది అందుచేత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నారు. అది సంగతి. అందుకే ఆది ఏ రాయబడింది అక్కడ? ఆది యందు దేవుడు భూమి సృజించాడు, కానీ ఏమైపోయినాయి? ఈ యుద్ధంలో నామరూపాలు లేకుండా నిరాకారంగా శూన్యంగా మారిపోయిన. ప్రియదని పెట్టారు. అయితే అలా ఉండిపోతే ప్రణాళిక ఎలా ఉంటుంది? మరి జనం పుట్టాలి కదా అన్న సంకల్పం చొప్పున. అంచేత కొన్ని కోట సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు మరలా ప్రణాళిక ప్రారంభం చేశాడు. ఈ ప్రణాళికలో మొదటి రోజు ఏం చేశాడంటే వెలుగును చీకటిని చేశాడు. 2వ రోజున ఆకాశమును చేశాడు. 3వ రోజున భూమిని చేశాడు. 4వ రోజున సూర్య చంద్రాదులు చేశాడు. 5వ రోజున సముద్రాలు పక్షులను చేసేశాడు. 6వ రోజున మొదటి మానవుడైన ఆదామును చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండోసారి భూమిలో మనం ఉన్నాం. ప్రియదని పెట్టారా, అది 3వ రోజు ఏం చేశాడు? భూమిని చేశాడు. ఇప్పుడు భూమిని చేసి ఏం చేశాడు? కట్టేశాడా? కట్టాలి. ఎక్కడ వేశాడు? మరి తీసుకెళ్ళిపోయి ఆకాశం ఇసురు కొట్టాడు. ప్రియదని పెట్టారా. యోబు గ్రంథంలో 26వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం.
యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను, శూన్యము పైని భూమిని వేలాడదీసినది సంగతి అన్నమాట. అది ఇప్పుడు ఏం చేశాడు? మొట్టమొదటి భూమిని చేసినప్పుడేమో కదలకుండా కట్టేసి సముద్రం పునాది వేశాడు. ఇప్పుడు రెండోసారి చేసినప్పుడు ఏం చేశాడంటే ఇలా విసిరి కొడితే ఏ ఆధారం లేకుండా శూన్యం ఇలా తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్న భూమిలో మనం ఉన్నాం ప్రియదని పెట్టారు. అది ఇలాంటి భూములు బోల్డెన్ ఉన్నాయట, కొన్ని లక్షలు ఉన్నాయట. అందులో ఒక చిన్న గ్రహం మనం అనమాట. అది దాన్ని తెలియక మనం మిడిసిపడతా ఉంటాం అనమాట, మనకు గొప్పలాగా ఫీల్ అవుతుంటాం అన్నమాట. అది అర్థమవుతుందా అండి? ఇప్పుడు అలా విసిరేసిన భూమి మీద మనం ఉన్నాం ప్రియదని బిడ్డలారా. ఇలా చేస్తూ ఉండగా ఆ భూమిలో ఏం చేశాడు దేవుడు? మొట్టమొదటి మానవుడైన ఆదామును చేశాడు. అది అయితే ఇతర గ్రహాల్లో మనుషులు ఎవరు లేరు, కేవలం భూమి మీద మాత్రమే ఉన్నారు ప్రియదని బిడ్డలారా. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు మొదటి ఆదామును చేసేసి ఆదామును ఏదైనా తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో ఉంచేసి ఆదాము, ఈ తోటలో అన్ని రకాల చెట్లు ఉన్నాయి నాయన, అయితే ఒక చెట్టు ఫలం జోలి మాత్రము పోబాకమని చెప్పాడండి. ఒక చిన్న ప్రశ్న సిస్టర్ గారు, మామూలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదండి, మిమ్మల్ని బేస్ చేసుకుని వాక్యం చెప్పేస్తా. ఏదైనా తోటలో దేవుడి యెహోవా ఎన్ని రకాల చెట్లు వేశాడు? నా మాట మీకు అర్థమవుతున్నాయా సిస్టర్ గారు? దేవుడైన యెహోవా ఏదైనా తోటలో ఎన్ని రకాల చెట్లు వేశాడు నాన్న? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చాలా రకాల చెట్లు, లెక్కపత్రం ఏమి లేదంటారా? 2 అని 3 అని 30 అని 40 ఏమి లేదంటారా? చూద్దాం నాన్న. ఆది కాండములో 2వ అధ్యాయములో 9వ వచనం చదువుదాం. ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనము. మనం ఏమిటి? మనము మరియు దేవుడు యెహోవా, ఒక్క చదవండి, ఇందాక పిలిచినప్పుడు రాలేదు మీరు. దేవుడు యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారములకు మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ వెనకోళ్ళు ఆపండి, ఇంకా చదువుతున్నారు కదా, తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివిరిచ్చు వృక్షమును నేల నుండి ఎన్ని రకాలు? ఇప్పుడు చెప్పండి అనుకోండి, ఎన్ని రకాలు నానా? మాట్లాడలా అన్ని రకాలు మళ్ళీ చెబుతాం చూడండి. చూపునకు రమ్యమైనది ఆహారం మంచిది ప్రతి వృక్షము 1వ జాతి, ఆ తోట మధ్యలో జీవవృక్షము 2వ జాతి, మంచి చెడ్డల తెలివిరిచ్చు వృక్షము 3 జాతులను నేల నుండి మొలిపించను. అది సంగతి. ఎన్ని రకాలు ఉన్నాయి నాన్న? గట్టిగా చెప్పండి రా. వెనకోళ్ళు అర్థమవుతుందా? ఎన్ని రకాల చెట్లు వేశాడు? కేవలం 3 రకాల చెట్లు మాత్రమే వేశాడు, ఎన్నో లేవు. అది ఏమిటంటారు? మొదటి జాతి ఏమో చూపునకు రమ్యమైనది ఆహారం మంచిది ప్రతి వృక్షము. అంటే అర్థం ఏంటి? జామకాయలు, దొండకాయలు, బెండకాయలు, కనకాంబరాలు, మల్లెపూలు, వంకాయలు, టెంకాయలు, ఇదంతా కలిసి ఒక బ్యాచ్ అనమాట. అది అంటే తినటానికి బాగుంటాయి, చూడటానికి బాగుంటాయి, ఇవన్నీ కూడా ఒక జాతి. అది 2వ జాతి ఏమిటి? జీవవృక్షము. అది 3వ జాతి ఏమిటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాలు. ఈ 3 జాతులను నేల నుంచి మొలిపించాడు ప్రియదని పెట్టారు. ఆదాముని పిలిచి అన్నాడు, ఆదాము తోటలో 3 రకాల చెట్లు ఉన్నాయి, ఇది మనం ముగ్గురం పంచుకుందాం. అదేమిటంటే మొదటి రకం చెట్టు ఫలము నీదే, శుభ్రంగా తిను, తాగు, ఏమన్నా చేసుకో. 2వ రకం చెట్టు ఫలము నాది, నీకు కావాలంటే నా చెట్టు ఫలం కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ 3వ రకం చెట్టు ఫలము నేను వేసిందే, కానీ నేను దాని మీద నిషేధం విధించాను. నేను ఆ ఫలములు జోలి పోబాకు, అది సాతానికి సంబంధించింది. అంచేత ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము జోలి మాత్రము పోబాకు నాయన అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ కనుక నా మాట మీరు కనుక ఆ ఫలములు తిన్నావో, ఆ ఫలములు తిరుదినమని నిత్యము నువ్వు చస్తామని చెప్పాడు ప్రియదని పెట్టారు. అది ఇంకో మాట చెబుతానండి, ఈ 3 రకాల చెట్ల ఫలం ఏం జరుగుతుందంటే, మొదటి రకం చెట్టు ఫలం తిన్నామనుకోండి చావరు, బతకరు, జీవిస్తూ ఉంటారు. 2వ రకం చెట్టు ఫలం తిన్నామనుకోండి ఎల్లప్పుడూ జీవించే ఉంటారు జీవవృక్షానికి. 3వ చెట్టు ఫలం తింటే చచ్చిపోతారు. అది అలా చెప్పాడు దేవుడు. ఓకే డాడీ అన్నాడు. ఎవరో? యేసుబాబు. ఎవరో? ఆదాం అన్నాడు. తోటలో ఉన్నాడు. తోటలో ఉంటుండగా దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు, సాటైన సహాయం కావాలని చెప్పేసి అవ్వమ్మని చేశాడు దేవుడు. ఈ అవ్వమ్మ దగ్గరికి సాతాను ఒకరు సర్పరూపం వచ్చేసి, అవ్వమ్మ ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినకూడదని దేవుడు నీకు చెప్పిన ప్రసంగం మొదలెట్టేసింది. ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఈ సాతానుగాడు పండు తినమని మొట్టమొదటి అవ్వమ్మ దగ్గరకు వచ్చాడా, ఆదాం దగ్గరకు వచ్చాడా? చెప్పండి నాన్న. అవ్వమ్మ దగ్గరకు వచ్చాడా, ఆదాం దగ్గరకు వచ్చాడా? చూద్దాం నాన్న. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 13, 14 వచనాలు. మొదట ఆదామును, అక్కడి నుంచి మొదలెట్టండి. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని. చాలన్నా. అది ఏం రాయబడింది?
అమ్మా ఇన్ని చూడరా, మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు. కానీ అర్థం ఏంటి? ప్రయత్నం జరిగిందని జరగలేదనా? ప్రయత్నము జరిగిందనా జరగలేదనా? అది సంగతి. అంటే సాతానుగాడు మొట్టమొదటి పండు తినడం ఎక్కడికి వచ్చాడు? ఆదాము దగ్గరకు వచ్చాడు, అవ్వ దగ్గర కోసం కాదు. ఎవరి దగ్గరకు వచ్చాడు నాన్న? ఆదాము దగ్గరకు వచ్చేసి అన్నాడు. ఇలా అంటాను నేను. అసలు ఒక మాట, అసలు ఆదాము తోటలో ఎందుకు ఉన్నాడు రా? అసలు తోటలో ఆదాము ఎందుకు వచ్చాడు దేవుడు? ఆది కాండములో 2వ అధ్యాయములో 15వ వచనం చదువుదాం. ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనం. ఎందుకున్నాడు ఆదాము? మరియు దేవుడు యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో, అది ఎందుకోసం ఉంచాడమ్మా? ఒకటేమో సేద్యపరచడం కోసం, అంటే రాళ్ళు ఏటము, పాదులు తవ్వటము, నీళ్ళు ఎట్టటము, ఇదంతా ఒక కథ. అది. రెండవదేమో కాచుటకు. దేనికోసమన్నా గట్టిగా చెప్పండి రా. కాచుటకు ఉంచేస్తాడు. కాచుటకు అంటే అర్థం ఏంటి? కాపలాగాయడ కోసము ఉంచాడు. సిస్టర్ గారు తోటలో ఎంతమంది ఉన్నారు? తోటలో ఎంతమంది ఉన్నారంట అడిగా. ఎంతమంది ఉన్నారు నాన్న? ఇద్దరు. అప్పుడు అవ్వం పుట్టేసిందా ఫస్ట్లోనే? ఎంతమంది ఉన్నారు మరి తోటలో? ఒక్కడు. మరి ఒక్కడేమిటి కాపలా ఎందుకు? ఏదైనా తోట సేద్యపరచుటకు దాని కాపలాగాయడ కోసం ఉంచినట్ట. ఎంతమంది ఉన్నారు తమ్ముడు? ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే కాపలా ఎందుకు? ఇప్పుడు మీ అడవి కొలంలో నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకోండి, ఇంకా కాపలా ఎందుకు? ఇప్పుడు నువ్వేం చేసావు? వస్తా తలుపులు బిగించేసి వచ్చారు, తాళం వేసి వచ్చేసారు. ఇప్పుడు మా సియో నక్క అది ఇచ్చింది. వస్తా అయ్యగారు ముందెళ్ళిపోతున్నాను, తాళం వేసి రమ్మని చెప్పింది నాకు. అది చదువుతున్నాను, అది వేసి వచ్చాను నేనే. అది ఎందుకని? లోకం మంచిది కాదు, దొంగ మీద వాళ్ళు తయారైపోయారు దేశం మీద. కాబట్టి అదే ఇచ్చే మాట. అది అర్థమైందా? అలాగే ఇప్పుడు తోట ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నారు. ఒక్కడే దోచుకుని ఎవరున్నారు అంటే, ఇంతకు మునుపు ఆ తోటలో ఎవడుండేవాడు? సాతానుగాడు ఉండేవాడు. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. 28:13. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. అది సంగతి. అది సాదృశ్యముఖంగా ఎవడున్నాడు? సాతానుగాడు ఉన్నాడు తోటలో. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేసేసాడో వాడిని గెంటేసి మరలా రాకుండా ఆదామును కాపలా పెట్టాడు. ప్రియోదేని బిడ్డలారా, అది సంగతి. అందుకోసం కాపలా అన్నమాట. అది ఇలా పాటలకు వచ్చేస్తాను. ఈ కాపలా కాస్తూ ఉండగా ఒక రోజు ఏం చేశాడంటే, ఈ సాతాను వచ్చేసి ఆదాము గారు అన్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు. నేను పక్క తోటలో ఉంటానులే అన్నాడు. ఎందుకు వచ్చావు? నువ్వు అక్కడవే, నేను కూడా ఒక్కడే కదా, కాస్త కంపెనీ ఇద్దామని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు, కంపెనీ ఇద్దామని వచ్చేసాను అన్నాడు. అది సరే మాట్లాడు అన్నాడు. ఆదాము, ఈ తోట చెట్టఫలం అన్ని తింటున్నావా? తింటున్నానయ్యా. అన్ని తింటున్నావా? అని తింటున్నానయ్యా. ఇదిగో ఆ మంచి చెడ్డల తెలివిరిచ్చు వృక్ష ఫలాలు తింటున్నావా అన్నాడు. అప్పుడు ఆదాము అన్నాడు, నేను తింటలేదు, నేను తింటే చచ్చిపోతానంట, మా నాన్న చెప్పాడు అన్నాడు. ఇప్పుడు వీడన్నాడు, ఆదాము, మీ ఆ ఫలాలు తింటే మీరు చావరు, పైగా మీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు, నా మాట విని ఆ పండు తినవయ్యా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆదామన్నాడు, మంచో చెడో, నిజమో అబద్ధమో మా నాన్న తినవద్దన్నాడు, నేను తిన్ను, నువ్వు నోరు మూసుకుని బయటికి పోమన్నాడు. ఇప్పుడు వీడు ఈశ్వరోమంటూ బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళా 2వ రోజు వచ్చేసి ఆదామో అన్నాడు, ఏమిట్రా మళ్ళీ వచ్చామన్నాడు. నేను చెప్పిన మనం ఏం చేశావు అన్నాడు. ఏం చెప్పావు నువ్వు? ఆ చెట్ల ఫలం తినమని చెప్పాను కదా, తిన్నావా అన్నాడు. నేను తిన్నని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు నువ్వు, వెళ్ళిపో అన్నాడు. మరలా వాడు వెళ్ళిపోయాడు. ఇలా పలుమార్లు వచ్చాడు, కానీ ఆదాము మాత్రము మోసపరచబడలేదు. ప్రియదని పెట్టినారు. అది ఇలా ఉంటుండగా వీడు రావడము, ఆ పండు తినమని చెప్పడము, ఆదాము తిరస్కరించడము, ఈ తదకంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, రోజు వీడు వచ్చేస్తాడు, ఆ పండు తినమని చెబుతున్నాడు. ఇలా చెప్పగా ఏదో ఒక రోజున వాడి మాటలు విని ఆ పండు తినే అవకాశం ఉందని చెప్పేసి నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు చెప్పి చేశాడు. తిన్నారు. అది ఇదే పెళ్లి ప్రసంగం కాదు. పెళ్ళి ఏం చెప్తాం? నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, ఎందుకని తొంటరి పనులు చేస్తారు కాబట్టి చెబుతుంటాం మనం. అది తొంటరి పనులు చేయడానికి ఎంతమంది ఉన్నారు? నా మొఖం అక్కడ ఒక్కడే ఉన్నాను, ఇంకేం చేసుకుంటే తొంటరి పని. ఇప్పుడైనా లోకం పెరిగిపోయింది కాబట్టి, ఆడపిల్లలు ఎక్కువైపోయారు కాబట్టి ఎర్ర పనులు చేస్తాను కొందాం. అది మరి ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే తొంటరి పని ఉంటుంది. ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే వీడు వచ్చి చెబుతా ఉంటే అతను అనుకోవచ్చు, ఏంటి ఇన్నిసార్లు చెప్తాడు, నిజం చెప్తున్నాడు కొప్పదీసి అని చెప్పేసి కనుక అలా చెట్టు ఫలం తినబోతుంటే కుక్క వచ్చి బౌబౌమన్నా లెక్క పెట్టడు, గాడిద వచ్చి వాటర్ పెట్టినా లెక్క పెట్టడు. తనలాంటి మనిషి వచ్చేసి, యామయో నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, నాన్నగారు ఏం చెప్పారు, తినమాకమని చెప్పని చెప్పేసి రెక్క పట్టుకొని లాక్కొస్తామని చెప్పేసి సపోర్ట్ కోసము అవ్వమని చేశాడు దేవుడు. ప్రియతని పెట్టారు. అది
అర్థమవుతుందా అండి? సాటిన సహాయం అంటే అర్థం అదనమాట. అది అంటే అప్పటికి ఎప్పుడైతే సపోర్ట్ కోసం అవమానం చేశాడో లోకానికి పెద్ద రిపోర్ట్ కూర్చొని ఆడల మొత్తం కలిసి కూడా ఎప్పటికి కూడా అది. అయితే పాటలకు వస్తాను. ఎప్పుడైతే అవమానం చేశాడో బహుగా సంతోషించిన వాడు ఎవరు? ఆదాము కాదు. ఆదాము కంటే ముందుగా ఎవరు సంతోషపడ్డాడు? సాతాను గారు బాగా సంతోషపడ్డాడు. ఎందుకని? ఇప్పటిదాకా నేను ఆదాముతో ప్రయత్నించి కలిసిపోయాను, నేను ఇప్పుడు కొత్త క్యారెక్టర్ తోట దిగిందని చెప్పేసి ఎవరు వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోయి అమ్మగారు అన్నాడు. ఎవడరా నువ్వు అంది. అది మీ ఆయన ఫ్రెండునమ్మా అన్నాడు. అది ఓ మాట చెప్తాను నాన్న, ఈ అవతారం వెళ్ళాడురా, ఈ అవతారం వెళ్ళాడు సర్పరూపారా వెళ్ళిపోయాడు. ఎందుకు సర్పరూపం వేసుకున్నాడు? ఎందుకు వేసుకున్నాడంటే ఇప్పుడు సపోజ్ తోటలో అవ్వమ్మ ఉంది, ఆదాం దేనికోసం ఉన్నాడు? కాపలాగాడి కోసం, అంటే వాచ్మెన్ అన్నమాట. వాచ్మెన్ ఎక్కడ ఉంటాడు? గేట్ దగ్గర ఉంటాడు. ఈ గేట్ నుంచి వస్తే ఏమంటాడు? ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. మీ ఆవిడ దగ్గరికి అంటాడు. యారా నన్ను పాడు చేయాలని చూసింది కాక మళ్ళీ మా ఆవిడకి వెళ్తావా పోతావా తిడతారని చెప్పేసి గేటు దూకి సర్పరం వేసుకొని వెళ్ళిపోయి ప్రియదని పెట్టినారు. అది నా మాట మీకు అర్థమైనా అండి? గేట్లో నుంచి వస్తే ఆదాము అడ్డుపడతాడు కాబట్టి గేటు దూకడం కోసము సర్పరం వేసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయేటప్పటికి ఇది పావు మాట్లాడదని చెప్పేసి అవమ్మని పిలవగానే ఎవడ బాబు నువ్వు అనగానే మీ ఆయన ఫ్రెండునమ్మా అన్నాడు. మా ఆయన ఫ్రెండువా లోపల రా బాబా లోపల పిలిచింది. అది కూర్చోబెట్టేసి మాట్లాడుతాను, పిచ్చబజ్జ మాట్లాడుతున్నారు. అవమ్మా ఇది నిజమా అన్నది. ఏమిటి బాబు నిజం? ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్ని తినకూడదని దేవుడు నీకు చెప్పినా? అవును బాబా, రోజు అదే పాఠం. మా ఆయన వచ్చేసి ఏమే ఆ పండు తినలేదు కదా అంటున్నాడు. మా ఆయనకి మా దేవుడు చెప్పాడట అనమాట. అప్పుడు అన్నాడు, అవమ్మ మీ ఆయనకి చెప్పేసి కలిసిపోయాను నేను, నా మాట ఎంటలేదు, నువ్వన్నా నా మాట నమ్మా. ఆ పళ్ళు తింటే నేను కదా గ్యారంటీ మీరు చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారు అని చెప్పేసి మాయపుచ్చి 3 మాటలు చెప్పి మోసం చేసింది ప్రియదని బిడ్డలారా. అది ఏనా 3 మాటలు చెప్పి మోసమేనంటావా? నవ్వుతావేటి? మోసమేనానా? కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 3వ వచనము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు చాలన్న. అది సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేసింది? మోసం చేసింది. ఎలాగ మోసం చేసింది? అమ్మ వినండ్రా, ఎలా మోసం చేసింది? 3 మాటలు చెప్పి మోసం చేసింది. ఏమిటా మాటలు? మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారని చెప్పిందండి. ఈ 3 మాటలు చెప్పింది నాన్న. ఈ 3 మాటలు ఏ మాటలు? మోసపు మాటలు. ఏ మాటలనా? చెప్పండి అమ్మ గట్టిగా. మోసపు మాటలు. సరే అడిగితే చెప్పండి రా. అది ఇప్పుడు ఆ పండు తినగానే వారి కళ్ళు తెరవబడ్డాయా లేదా? చెప్పండి అన్నా. అర్థమవుతుందా వాక్య భాగము? కళ్ళు తెరవబడ్డాయా లేదా? తెరవబడ్డాయి. అంటే మోసమా నిజమా? మోసమా? ఆలకెత్తున్నారా? ఇప్పుడు ఆ పండు తినగానే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయా లేదా? తెరవబడ్డాయి. అంటే మోసమా నిజమా? ఒక మాట చెప్పి జరిగితే నిజమాగా అబద్ధం అవుతురా? మోసమా? నిజమే కదా. ఇప్పుడు నేను మభ్య పెట్టట్లేదండి. వాడు ఏం చెప్పాడు? ఆ పండు తింటే కళ్ళు తెరవబడతాయి అన్నాడు. వీళ్ళు తెరవబడా లేదా? తెరవబడని మీరు ఒప్పుకుంటున్నారు. అంటే మోసమా నిజమా? నిజమే. అంటే మొదటి మాట నిజమే. అది రెండవదిగా మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు అన్నాడు. అది నిజమా అబద్ధమా? చూద్దాం. ఆది కాండములో 3వ అధ్యాయములో 22వ వచనం చదువుదాం. ఆది కాండము 3వ అధ్యాయము 22. అప్పుడు దేవుడు యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. చాలు నాన్న. అది ఏం రాయబడింది? ఎప్పుడైతే ఆ పళ్ళు తిన్నారో మీటింగ్ అన్నాడు, దూతలతో మాట్లాడుతున్నాడు, తన కుమారుతోటి పరిశుద్ధతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పటిదాకా అవ్వ ఆదాములు అభాసము తెలియని వాళ్ళు, అన్నప్పుడు ఎరిగిన వాళ్ళు, పాపుణ్య ప్రసక్తి తెలియని వాళ్ళు ఈ పండు తినడం ద్వారా మంచి చెడ్డలు ఎరిగిన వారే మనవాలాగే దేవదూతలు అయిపోయారని చెప్పాడు ప్రియదని పట్ల. అంటే రెండో మాట కూడా చెప్పండానా? రెండో మాట కూడా నిజమే. అది 3వ మాట మీరు చావరన్నాడు. చచ్చిపోయారా? చెప్పండి నాన్న, చచ్చిపోయారా? ఓ మాట అంటాను. ఇప్పుడు అవ్వమ్మ వచ్చి ఆదాముకు పండు ఇచ్చిందండి. అది ఓ మాట. అవ్వమ్మ పండు తినదా? అవ్వమ్మ పండు తినదా? ఒకటేనంటారా డజనా? చూద్దాం. ఆది కాండములో 3వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు,
ఉండడం చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని అది అంటే ఒకటే అనేకమా చెప్పండి అన్న. కొన్ని అంటే డజనా, అంతే కదా. అది ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తినంటే ఒకటి కాదు ఏకంగా డజన్ తినేసింది అనమాట. అందుకే మగవాళ్ళు తిండిపోతులా ఆడవాళ్ళు తిండిపోతులు అంటే ఎవరు తిండిపోతులు చెప్పండి అమ్మా? ఆడవాళ్లే తిండిపోతులు. ఎలాగంటారు పాస్టర్ గారు అంటారేమో సరదాగా అంటాను. ఆదివారం పూట మీ ఆయన మాంసం పట్టుకొస్తాడు అనుకుందాం. మొక్క ఉడికిందా లేదా కుదినేస్తారు. అది ఉప్పు కారం కలిసిందని కుదినేస్తారు. అది సడ్డి పిల్లలు పిల్లలెత్తుకొని నీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద నువ్వు తింటావా నన్ను చెప్పేసి ఆడికంటే కుయ్యలు లాగించేస్తారు. అప్పటికి 1/4 కిలో కూర అయిపోద్ది అనమాట. తర్వాత మీ ఆయన వచ్చేసి అన్నం పెట్టారు. భోజనం చేస్తూ ఏమే బుజ్జి నువ్వు అన్నం తిన్నావంటే మీరు తినకుండా నేను ఎప్పుడు తిన్నారండి అని సెలవు పలుకుతారన్నమాట. అది సరదాగా అంటున్నాను లేండి. అలాగా ఆమె ఏం చేసింది, యాకం డజన్ తినేసి వెళ్ళిపోయి యామయ్యో ఈ పండ్లు తిను అని చేసింది. అప్పుడు ఏమన్నా ఆదాము, వచ్చే పాడు మొహందానా పనికి మారిందానా నీకు రోజు చెప్పే పాఠం ఏమిటే అని ఆ పండ్లు విసిరి కొట్టేసి యామయ్యో సపోర్ట్ అన్నావు సహాయం అన్నావు చూడు ఏం చేసిందో అని దేవుడి కంప్లైంట్ ఇవ్వాలా. ఇచ్చాడా? ఏమన్నాడు, అంత టేస్ట్గా ఉన్నాయి అవమ్మ అని తినేశాడు. అంత బాగున్నాయి తినేశాడు. ఎందుకు తిన్నాడు? వాళ్ళ ఆవిడికి భయపడి తిన్నాడు. లోకంలో భారీగా భయపడి భర్తడు ఉంటాడంట ప్రపంచంలో. బయటకు వచ్చి ఎగసగా లేటవే కానీ లోపల మాత్రం అందరము కలెక్టర్ అయినా లాయర్ అయినా ఎవరైనా సరే బయటే అది వ్యవహారము. అది లోపలికి వస్తే అది వ్యవహారం అంటే అది భార్యాభర్తల గొడవ. అది కలెక్టర్ గారి భార్యకి గొడవ అయిపోయిందట. జరిగిన సంఘటనే. ఆ కలెక్టర్ గారి దగ్గర మా ఫ్రెండ్ ఒక ఆయన పెద్ద ఆయన లేండి, మా కొవ్వూరులో ఉన్నాను నేను, మీ జిల్లాలోనే ఉంటే డ్రైవర్గా పనిచేసేవాడు మాటను. ఏంటి విషయం అంటే ఆయన చెప్పిన మాటను, ఈరోజు కలెక్టర్ గారు బాక్స్ తెచ్చుకోలేదు అన్నాడు. బాక్స్ తెచ్చుకోలేదు. ఎందుకు బాక్స్ తెచ్చుకుంటే వాళ్ళ ఆవిడకి ఆయనకి గొడవ పడి అందట. నువ్వు జిల్లా కలెక్టర్ ఏమో నువ్వు నాకు కాదు నోరు ముసుగురు బయటికి పోమదట. నీ ఏసా లాకాదు కదా చెప్పినాడు. బోల్ ఎక్కడ వచ్చేసి ఆయన ఇంకా బతికేవరా లేండి. అరే నీ బాక్స్ ఎవరా అన్నట. చదువుతున్న విషయం చెబుతున్నాను. అలాగే ఆదాము ఏం చేశాడు, వాళ్ళ ఆవిడకి భయపడి తినకపోతే ఏమంటుంది, నువ్వేమో బతికేవాడివి నేనేమో సచ్చేదాన్నా, సత్తే ఇద్దరం చద్దాం, బతికితే ఇద్దరు బతుకు తినో అని చెప్పేసి గొడవ పెట్టుకోని చెప్పేసి ఆవిడకి భయపడి పాస్టర్ అలా చెప్పేస్తారా అండి, సరదాగా చెప్పాను లేండి. యోబు గ్రంథములో 31వ అధ్యాయములో 33వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహములకు భయపడియు కుటుంబముల తిరస్కారములకు అది సంగతి నాన్న. సిస్టర్ గారు ఏమి రాయబడింది నాన్న, కుటుంబముల తిరస్కారములకు జడిసి రాయబడి. జవటం అంటే బుజ్జి చెప్పు నాన్న, జవటం అంటే ఏంటి? భయపడటం. ఎవరికి భయపడ్డాడు? కుటుంబానికి భయపడ్డాడు. కుటుంబంలో ఎవరుంటారు? భార్య భర్త పిల్లలు ఉంటారు. అప్పుడు పిల్లలు పుట్టారా? పుట్టలేదు. ఇంకెవరు భయపడ్డాడు? ఆదాము. మరి అదే నేను చెప్పింది కూడా అది. అయితే ఇది విషయం కాదు నాన్న. మరి విషయం ఏంటంటే దేవుడే చెప్పాడు, ఆ ఫలములు తినుదినమనే నిజంగా నీవు చచ్చదమన్నాడు కదా. మరి మా ఆవిడ ఎక్కడ డజన్ తినేసింది, ఆయన చచ్చిపోలేదు ఏమిటి, ఇందుకు ఏదో మతలబు ఉందని చెప్పేసి ఆదాము కూడా తిన్నాడు. ప్రియదని పెట్టారు. చచ్చిపోయారా చెప్పండి అన్న, మామూలుగా చచ్చిపోయారా అంటే మూడో మాట కూడా నిజమే. అది మరి ఎక్కడ మోసం జరిగింది? ఎక్కడ మోసం జరిగిందంటే 2 మాటలు నిజమే కానీ 3వ మాటలోనే మోసం జరిగింది. ప్రియదని పెట్టారు. ఏమిటది? మీరు చావరు అన్న దగ్గర మోసం జరిగింది. మరి ఎలా చచ్చిపోయారండి వాళ్ళు? ఎలా మోసమని అంటారేమో. ఆత్మీయంగా కాదు నాన్న, భౌతికంగానే. అది ఎలాగంటారు? ఇప్పుడు అవ్వ ఆదాములు ఎలా పుట్టారు నాన్న? మనలాగా పాలు తగ్గి పెరగల వాళ్ళు. ఒకసారి పుట్టడమే యవనస్తులుగా పుట్టారు వాళ్ళు. 30 ఏళ్ళు అనుకోండి, సపోజు 30 ఏళ్ళగా పుట్టేశారు. వాళ్ళు ఆ పండు తినకపోతే 100 ఏళ్ళు బతికినా, 1000 ఏళ్ళు బతికినా, 1,00,000 ఏళ్ళు బతికినా, ఎంత కాలం ఉన్నప్పుడు కూడాను వాళ్ళకి వృద్ధాప్యం లేదు, వాళ్ళ మరణం లేదు. ప్రియదని పెట్టినారు. అది ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ జవసత్వాలు ఉడిగిపోయినాయి, వృద్ధాప్యం వచ్చింది, అప్పుడు చచ్చిపోరు. ప్రియదని పెట్టినారు. అది దేవుని మాట పొల్లుబోదు కాబట్టి ఆ ఫలములు తిను దినమునే అన్నాడు. అంటే ఒక దినం అంటే దేవుని దృష్టి ఎన్ని సంవత్సరాలు నానా? 1000 సంవత్సరాలు. కాబట్టి ఏ మనుషుడు 1000 సంవత్సరాలు బ్రతకలేదు. అది హైయెస్ట్గా మెతూషల 969 ఏళ్ళు బతికాడు. ఆదాము 930, అబ్రహాము 175, మోషే 120, యెహోషువ 110. నువ్వు నేను 60-70కే పోతున్నావు అన్నమాట. అదే సంగతి. అది అంటే ఏమవుతుంది? ఎవడో కూడా 1000 ఏళ్ళు బ్రతకలేదు. ఆ విధంగా దేవుని మాట పొల్లుబోలేదు. ప్రియదని పెట్టారా? ఆ విధంగా 3 మాటల్లో 2 మాటలు నిజం చెప్పి
మూడో మాట మోసం చేసి మొత్తం స్పాయిల్ చేసింది ప్రియదని బట్టి. ఇప్పుడు పాటలోకి వచ్చేస్తాను నాన్న. ఇప్పుడు ఎన్ని రకాల చెట్లు వేసాను రా? ఎన్ని రకాల చెట్టు నానా? కట్టి చెప్పండి రా. 3 రకాల చెట్లు. మొదటి రకం చెట్టు ఎవరిది? ఆదాముది. 2 రకాల చెట్టు ఎవరిది? దేవుంది. 3 రకాల చెట్టు ఎవరిది? సాతాను గారిది. వెరీ గుడ్. అది ఇప్పుడు అవ్వ ఆదాములు ఎవరి పండ్లు తిన్నారు? చెప్పండి నాన్న, ఎవరి పండ్లు తిన్నారు? సాతాను పండ్లు తిన్నారు. ఎప్పుడైతే సాతాను గారి పండ్లు తిన్నారో అప్పుడు చిక్కుపోయారు ప్రయోజనం పెట్టారా. అది ఎప్పుడైతే అవ్వ ఆదాములు ఈ సాతాను యొక్క పండ్లు తిన్నారో, మంచి చెడ్డల తెలివి శుభాలు తిన్నారో, వెంటనే వాడు వచ్చేసాడు, ఏయ్ ఆదాము నా పళ్ళు ఎక్కడరా అని చెప్పేసి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయి? ఉదాహరణ చెప్తాను. ఈ పాప ఆడుకుంటున్నారు. ఈ అమ్మాయి లడ్డు తీసి ఆ అమ్మాయికి ఇచ్చేసింది, తినేసింది ఆ అమ్మాయి. తర్వాత పావుగంట గొడవ వచ్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది? నా లడ్డు నాకు కక్కమంట. వస్తుందా లడ్డు? ఏం చేయాలి మరి? ఇంటికి వెళ్ళిపోయి దానికి ఖరీదన్నా కట్టాలి, దాన్ని కొనకొచ్చినవన్నా ఇవ్వాలి. ఇప్పుడు అవ్వాదం ఏం చేశారు? ఆ సాధారణ పళ్ళు తిన్నారు కాబట్టి ఆ పళ్ళు ఎలాగ రావు కాబట్టి ఆ పళ్ళు యొక్క వెల చెల్లించాలి ప్రయత్నం పెట్టారా. ఆ వెల ఏమిటంటే మరణం. అది అంటే అర్థమేంటి? ఆ మరణించి మరలా తిరిగి లేస్తే అతను బాకీ చెల్లించినట్టు ప్రయత్నం పెట్టారా. అయితే అవ్వ ఆదాములకి చనిపోవడమే తెలిసింది కానీ లేవటం మరలా అంటే బాకీ చెల్లించడము చేతకాలేదు ప్రయోజనం పెట్టారా. తర్వాత మొనగాళ్ళు వచ్చారు. హేబేలు, హనోకు, నావహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, రాహాబు, గిద్దోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు మొనగాళ్ళు వచ్చారు. కానీ అందరూ చచ్చిపోరు తప్ప బతుకుడు ఎవడు లేడు, వెల చెల్లించుడు ఎవడు లేకపోతే మన దేవాదేవుడు యేసుప్రభువు వారు మానవ రూపం ధరించి వచ్చి ఈ లోకం జన్మించి చచ్చిపోయి మన తిరిగి లేచేసి వాడి బాకీ కట్టేసి వాడి నుంచి మనం విడిపించినాడు. చప్పలు పడదాం ప్రయోజనం పెట్ట గట్టిగా నాన్న. అది అందుకు వచ్చాడనమాట. అది సంగతి. కొన్ని వేల సంవత్సరాలుగా 4000 సంవత్సరాల క్రితము వాడి చేతులు అవ్వాలు చిక్కుకుపోయి ఉంటే, వాడి కొడుకులు మనం కూడా చిక్కుకుపోయి ఉంటే, విడిపించడం ఎవరికి చేత కాకపోతే నా ప్రభు ఈ లోకానికి వచ్చేసి ఆ వెల చెల్లించేసి మరలా బయటికి వచ్చి మనకు రక్షణ కల్పించాడు. అది ఇంకో మాట చెబుతానండి. చిక్కుపోయాం కదా, బాకీ పెట్టావురా నువ్వు, రేపు కడతావా? కడతానయ్యా. కట్టలేకపోయాడు. నెల అయిపోయింది, కట్టలేకపోయాడు. సంవత్సరం అయింది, కట్టలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? అప్పించినోడు, మరి నువ్వు కట్టలేకపోతున్నావురా, నోటు రాయరా అంటాడు. ఏమంటాడు నాన్న? ప్రామిసరీ నోటు రాయమంటాడు. అలాగే సాతాను కూడా ప్రామిసరీ నోటు కట్టించాడు. ప్రయోజనం పెట్టారా. ఎలాగంటారు? కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. ప్రయోజనం పెట్టారా. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అక్కడి నుంచి మొదలెట్టండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టించి దాని మీద చివర తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసేసాడు. ప్రియదని పెట్టారు. అది అర్థం చేసుకున్నాను. పాట అర్థం కాదు నాన్న. అది ఏం చేశాడు? అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకూడను రుణముగాను మన మీద పత్రముగాను. పత్రం అంటే ఏమిటి నాన్న? నోట్. అది సంగతి. ఓ మాట చెప్తాను, ఆలోచన చేయండి. యూదులు ఏం చేస్తారంటే, ఇప్పుడు అప్పు తీసుకుంటే ఒక తామర పత్రం ఉంటుంది, రాగిరేఖ ఉంటుంది. ఆ రాగిరేఖ మీద ఇదిగో పలాని వాడిని అలాగే అప్పు తీసుకున్నాని చెప్పేసి అందరు కనపడేలాగున ఇంటికి మేకులతో కొట్టేస్తారు. ప్రయోజనం పెట్టిన ఎప్పుడైతే బాకీ తీర్చేశాడో ఏం చేస్తారు? దాని తీవ్ర తుడిచివేసేసి ఇంటూ మార్కు పెట్టేసి వీడికి నాకు బాకీ లేదా హో అని చెప్పేసి అన్నారు. అలాగలగా తెలియకపోతే జనానికి ఏం చేయాలా? బాకీ కట్టకపోతే బానిసలుగా అమ్ముడుపోవాలి. ప్రయోజనం పెట్టిన అది చేత ఎప్పుడే సాతానుగాడు ఆ బాకీ కింద ఈ తామర పత్రం వేసేసాడు, శరీరంతో ఇచ్చాడు కాబట్టి యేసుబాబు సిలువలో ఎక్కేసి మేకులతో కొట్టించేసుకొని ఇదిగో ఇక నుంచి నా కొడుకులు చేసిన పాపము వీడి మీద ఏలుబడి చెప్పేసి లోకం చెప్పడం కోసము ఆయన సిలువ మరణం దాల్చాడు. ప్రియదని బిడ్డారా, దేవునికి స్తోత్రం. కంటే చెప్పడం దేవునికి స్తోత్రం. వాస్తవానికి సిలువ మరణము రోమీలది కాదు, యూదులది కూడా కాదు. మరి ఎవరిది? సురోఫెనికి వాళ్ళది అనమాటను. మరి ఎందుకు ఒప్పుకున్నారు యేసుప్రభువు వారు? ఎందుకంటే తామర పత్రం ఎలాగైతే ఇంటికి కొడతామో లోకమంతా కనపడడం కోసము యేసుబాబు ఈ శరీరమైన పత్రం ఏం చేసి అంటే సిలువ కొట్టించేసి చచ్చిపోయి మరలా తిరిగి లేచి లోకమంతరికి చెప్పాడన్నమాట, ఇక నుంచి వాడికి మాకు బాకీ లేదని చెప్పాడు. ప్రియదని పెట్టాడు. అలాగా ఆడి చేతులు విడిపించి మనకు రక్షణ కలుగు చేసి ఉన్నాడు. అది ఒక మాట చెబుతాను ప్రియదని పెట్టారా. ఆయన చేసిన త్యాగం ఎలాంటిదంటే అర్థం కావడం కోసం చెప్తాను. నాకు 2 కొడుకులు ఉన్నారు, నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఒక రోజున మా రెండో వాడు, వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటాయి, ఆడుకుని వెళ్ళిపోయి పక్కింట్లో ఆయన టీవీ పగల కొట్టేశాడు. వాడు వచ్చేసి ఎవరా నువ్వు అని చెప్పేసి మా అబ్బాయిని కొట్టబోతున్నాడు. వాడు ఏడుతా ఉన్నాడు. నేను అప్పుడే ఇంటికి వచ్చాను. వినుకొండ నుంచి మా ఊరు వచ్చాను. నేను వస్తే ఇదేంటి మా అబ్బాయిల స్వరం చూస్తే నాకు చూసి డాడీ అనుకుంటే ఊరికి వచ్చేసాడు. ఏంటి నాన్న అంటే
నా అంకుల్ కొట్టబోతున్నాడు అన్నాడు. ఆడు వచ్చేసి నా ముందే, ఎవడరా నువ్వు నాకు టీవీ వాడని చెప్పేసి కొట్టబోతున్నాడు. నా ముందు కొట్టబోతే కోపం వచ్చేసి ఆగురా అన్నాను. ఏ విషయం అన్నాడు. నిన్నే కొత్త టీవీ కొనుక్కొచ్చాను, మీ అబ్బాయి బగల కొట్టాడు, కట్టు అన్నాడు. ఆగో అని చెప్పేసి, ఎక్కడ కొన్నావు? వినుకొండలో కొన్నా. ఏ షాపులో కొన్నావు? పలానా షాప్. ఎంత అయింది? 10,000 అయింది. వెళ్ళిపోయి మరలా టీవీ కొనుక్కొచ్చి అతనికి ఇచ్చాను. అక్క, ఇప్పుడు టీవీ బగల కొట్టింది ఎవరు? ఎవర్రా? మా అబ్బాయి బగల కొట్టాడు. ఎవడ కట్టాలా? నేను ఎందుకు కడతా? ఆడే కట్టుకోవాలా. ఏం చేయాలా? అతనే కట్టాలి. వాడికి చేత కాదు కాబట్టి వాడి పక్షాన ఆ బాకీ నేను చెల్లించాలి. నువ్వు చనిపోయి తిరిగి లేవటము బాకీ అంటే చేత కాదు కాబట్టి నీ పక్షాన నా పక్షాన మన తండ్రి దేవుడు దిగి వచ్చేసి ఆ బాకీ చెల్లించి విడుదల చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పడం మా దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు చెప్పొచ్చే మాట ఏమిటంటే, ఇప్పుడు అవ్వ ఆదాములు ఆ పండు చూసి మోసపోయారు. ఏం చేశారు నాన్న? ఆ పండు చూసి మోసపోయారు. ఆ పండును చూపించి మోసం చేసింది. ఎలాగా? ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం మళ్ళీ చదువుదాం. ఆది కాండములో 3వ అధ్యాయంలో 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది. చాలు నాన్న. అది ఆ పండు సామాన్యమైనది కాదట. ఎలా ఉండదట? బాబు నాకు కొంచెం కోతలకి వెళ్ళినా మాటలు బాగా పడుతున్నాయి. అది ఏమి రాయబడింది అక్కడ? ఆ పండు ఎలాంటిదట? ఆహారానికి మంచిది, చూడటానికి బాగుంది, వివేకమిచ్చు రమ్యంగా ఉంది. అందువల్లనే వాళ్ళు మోసపోయి ఆ పండు తినేశారు. ప్రియదని బిడ్డ. అలాగే ఇప్పుడు కూడా సాతానుడు ఏం చేస్తాడు? అదే పండు చూపించి మనల్ని కూడా మోసం చేస్తున్న ప్రియదని బిడ్డలారా. అది ఎలాగంటే, నా చిన్నప్పటి నుంచి పండితులు చెబుతున్నారు, నేను అది చెబుతాను నాన్న. అది ఆహారం మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యం అంటే 3 విషయాలు. ఎలా పాడు చేస్తున్నాడు? ఒకటేమో స్త్రీ, రెండోదేమో ధనము, మూడోదేమో అధికారం. ప్రియదని బిడ్డ. అది ఈ 3 ఆశ చూపించేసి ఈనాడు మానవాళిని పాడు చేస్తున్నాడు. ప్రియదని బిడ్డ. అది లోకమంతా దేని ఇమిడిపోయి ఉంది? ఎక్కడ పాడైపోతుంది? 2 విషయాలు. ఒకటి వ్యభిచారము దగ్గర, 2 ధనకాంక్ష దగ్గర. ప్రియదని బిడ్డారా. సామెత కాంత కనకమా అన్నారు. ప్రియదని బిడ్డారా. పాపం ఎక్కడ జరుగుతుంది నాన్న అంటే స్త్రీల మధ్య జరుగుతుంది. స్త్రీలను కాదు, వ్యభిచారం మధ్య జరుగుతుంది. ప్రియదని బిడ్డారా. 2 ధనాపేక్ష ద్వారానే జరుగుతుందండి. అది కుర్రవాళ్ళకేమో ఆడపిల్లలు చూపిస్తున్నాడు, ఎవరు పెళ్ళైన వాళ్ళకేమో ధనకాంక్ష చూపిస్తూ ఉన్నాడు, వృద్ధులకేమో అధికారం చూపిస్తూ ఉన్నాడు. ప్రియదని బిడ్డ. అది వాడు అంటున్నాడు, నువ్వు ఎన్ని కబులని చెప్పురా, వాళ్ళ సిటికలో పడేస్తా అంటాడు అన్నమాట వాడు. అది మధ్యాహ్నం చెప్పాను కదా, ఆడదాని చూడ అర్ధంబు చూడ బ్రహ్మకైనప్పుడు రెమ్మ తెగులు, బ్రహ్మయాలితాడు బండరేవుందెంచ విశ్వధాభిరామి నురవేమా అని చెప్పేసి అన్నాడు. అది సరిగ్గా గనక ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల తగిలించేస్తే, ఒక మగపిల్ల తప్పించేస్తే ఫినిష్, వాడి చాప్టర్ క్లోజ్ అనమాట. అది బోల్డ్ కబుర్లు చెప్పుకుంటాం అంతవరకే. వాక్యం ఎందుకోసం పాస్టర్ గారు అంటే, ఆ సమయం వచ్చినప్పుడు తప్పిపోవడం కోసం అనమాట. అది నా మాట మీకు అర్థమైందా? ఆ సమయం మన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యో వాక్యం సెలవిస్తోంది, మనగాళ్ళు పడిపోయారు, దావీదు వాడే పడిపోయాడు, నాయన మనగాళ్ళు పడిపోతామేమో, బాధలు పడతామేమో, దేవుడు బాధపడతాడేమో అని చెప్పేసి తప్పించుకోవడం కోసం వాక్యం ప్రయోజనం పెట్టారు. అది అనేకులు వ్యభిచారం లోనైపోయి పాడైపోతా ఉన్నారు. అది రెండవది ధనాపేక్ష ద్వారా, ఈ ధనకాంక్ష ద్వారా చర్చిలు మానేసే వాళ్ళు ఉంటారు. ప్రయోజనం పెట్టారు. అది ఆదివారం పూట కనీసం మందిరికి రాకుండా మరలా పనికి వెళ్ళిపోయేవారు, చేలికి వెళ్ళిపోయేవారు, ఉద్యోగానికి వెళ్ళిపోయేవారు, వ్యాపారికి వెళ్ళిపోయేవారు. టైం లేదు. ఏం టైం? మొఖం టైము. అది దేవుడు కనుక పండ పెడితే వారం దాకా లేవు మళ్ళీ. ప్రయోజనం పెట్టారు. అది జ్ఞాపకం చేసుకోండి. అది దేవుని సమయం, దేవుని నాయనలారా. అది వాడేమో ఎందుకంటారు? ఆదివారం పూట వాక్యం వినకపోతే నీ ఆత్మ బలపడదండి. అది నా బాధ. అది మీరు ఇచ్చే 10 రూపాయల కోసం 20 రూపాయలు అంటలేదు నేను. మీరు ఇస్తున్నారు, సంతోషం కానట్లేదు, కానీ దానికోసం రమ్మని చెప్పట్లేదు మేము. ఎందుకంటే భోజనం పెట్టకపోతే పిల్లడు బలహీనమైపోతాడు, వాక్యం పెట్టకపోతే ఆత్మ బలహీనమైపోతుంది. ప్రయోజనం పెట్టాలి. రేపు పొద్దు పరలోకం వెళ్ళిపోతే ఆత్మ నాన్న. అది బలంగా ఉండాలంటే వాక్యాహారం మనము భుజించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. అంచేత ఎవరైనా సరే మగవాళ్ళు కనుక ఆడవాళ్ళు కనుక పని ఉందని చెప్పేసి ఆదివారం ఎగ్గొట్టుకొని చేయబాకండి అన్న. అది ఖచ్చితంగా దేవునిది రావాల్సిందే. అది కానీ వాడి చేసే తంత్రం ఏమిటంటే, వాక్యం ఎప్పుడు ఉంటుందిలే. ఎప్పుడు ఎందుకు ఉంటుంది? నీకు ఎప్పుడు టైం ఉంది ఉండటానికి? ఒక సమయం వస్తుంది, వాక్యం దొరకకుండా పోద్దటండోయ్. ఇది వాక్యము సమృద్ధిగా దొరికే కాలం ఇది. అంచేత మనం పేటరేగిపోతున్నాం అన్నమాటను. సెల్ ఫోన్లోను మనం చూడమనుకోండి వేరే విషయం, సెల్ ఫోన్లోను, టీవీల్లోను, సభల్లోను విరివిగా వాక్యం వెదజల్లబడతా ఉంది. ఎంత విరివిగా ఉందంటే మూయబడే సమయం వస్తుందని మనం అర్థం అనమాట. అది విరుగుట కొరకు అన్నట్టు సువార్త విస్తారంగా అర్థమేంటి? సువార్త దొరకని కాలం మీద దగ్గరలో ఉందన్నమాట. అది సంగతి. అప్పుడు గుండెలు బాదుకున్నా కూడా ఇప్పటికే నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అన్న దగ్గరలో గుడివాడ దగ్గరలో సభలో ఉన్నాయి చెప్పన్నా
వాక్యం కరువైపోయింది, నీ వాక్యం వింటానన్నా అని చెప్పేసి అంటున్నాడు. 4 ఏళ్ల క్రితం వాళ్ళ సంఘానికి వెళ్ళలేండి, విషయం చెబుతున్నా. అలాగే చాలామంది స్పీకర్లు ఫోన్లు వస్తుంటాయిలేండి. అది అది నేను ఒక్కడని కాదు. అది అంటే అర్థం ఏంటి? వాక్యం దొరకట్లేదు నాన్నలేరా. అది నువ్వు పోగొట్టుకుంటే, ఆ సమయం పోగొట్టుకుంటే మరలా రాదు. అది అంచేత వాడు ధనకాంక్ష ద్వారా వాడు మోసం చేస్తా ఉన్నాడు, వ్యభిచారం ద్వారా మోసం చేస్తా ఉన్నాడు, మూడవదిగా అధికారం ద్వారా మోసం చేస్తా ఉన్నాడు. ఈనాడు అనేకులు సంఘాల్లో విశ్వాసం ఎందుకు చెదిరిపోతారంటే ఇది ఒక కారణం అట. పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మొత్తం వాళ్ళకి చెబుతాడు, వాళ్ళనే సోస్తాడని చెప్పేసి అనుకుంటారట. అది ఏది నేను చూసేది నీ మొఖం? అది దేవుడు చూడాలి కానీ మేము చూసేది ఏంటంటే నాకు అర్థం కాదు. అది మమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో దానికి సహజంగా పోతుంటే సహజ లక్షణమే అది. అది కానీ మీరేమనుకుంటారంటే అన్నీ వాళ్ళకి ఎలాగవుతుంది? కష్టపడి పని చేసేవాడికి దేవుడు చెబుతాం పని ఎవరికైనా సరే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సూర్య గారు ఉన్నారు, పెద్ద ఆయన వచ్చాడు నా కోసము, అది గణపోరం. అది మరి ఇంతమంది ఎవరస్తులు రావచ్చు కదా ఎవరో ఒకళ్ళు, మరి ఆయన బాధ్యత తీసుకున్నారు. మరి ఆయన తిరుగుతున్నారు అన్ని కూడాను. అలాంటి వాళ్ళకి చెబుతాం. అది అలాంటి ప్రేమించుకుంటాం, ప్రియదని పెట్టారు, మామూలు చెబుతున్నానన్న. అది ఎవరికి అనుకోవద్దు. అది అంతే కదండి పాస్టర్ గారు. ఎవరు పని చేస్తారో వాళ్ళని మనం ప్రేమిస్తాం, వాళ్ళని మనం చూస్తాం. అది ఎంతమంది కొడుకులున్నా మాట వినే కొడుకుని ప్రేమిస్తాం మనం అంతా కూడాను. అది మిగతా కొడుకులు ఏమంటారు? ఆయనే సొత్తమా అంటే నువ్వు వింటలేదు మాట, మరి ఏం చేస్తాం? వాడే బాగా చదువుకున్నాడు, వాడే మాట చెప్పిన మాట వింటా ఉన్నాడు, అన్ని వాడి దగ్గర ఉన్నాడు, అంతా కూడాను తిట్టిన కొట్టిన పడి ఉన్నాడు కాబట్టి ఆ కొడుకుని బాగా చూస్తున్నాడు తండ్రి. ఎంతమంది కొడుకులు ఉన్నప్పుడు కూడాను మీరందరూ కుమారులే, అయితే ఎవరికి ప్రేమిస్తారో వాళ్ళ దగ్గర ఉంటున్నారు. కానీ ఇదేంట ఈ అధికార కాంక్ష ద్వారా ఏం చేస్తంటే విడిపోతా ఉన్నారు. అది సాతాను చేస్తే అంతరం ప్రయోజనం పెట్టాలి. ఒకటేమో స్త్రీ, రెండోదేమో ధనము, మూడోదేమో అధికారము. ఈ 3 ద్వారా వాడు చెరపట్టుకొని ఉంటున్నాడు ఈనాడు కూడాను. అది చెరపట్టుకొని ఏం చేస్తున్నాడు? వాడు రాజ్యంలో చేర్చుకుంటా ఉన్నాడు. ప్రియతని పెట్టాలి. అలా 4 ఏళ్ల పాటు నలిగిపోయి ఉంటే మనమందరం కూడాను యేసుబాబు ఈ లోకంలో దిగి వచ్చేసి వాడిని విడిపించేసి మనకు రక్షణ కలుగ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పండి నాన్న, దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నువ్వేం చేయాలా? విడిపించాడు కాబట్టి మరలా కొత్త అప్పు చేయకుండా ఉండాలి. ఒకసారి బాకీ చేశావు, ఆయన అడగకుండా నీ లోకాన్ని దిగి వచ్చేసి ఆ బాకీ చెల్లించేశాడు. ఇప్పుడు ఏమనంటే కొత్త బాకీ మరలా చేయబాకమని చెప్పాడు. ప్రియతని పెట్ట ఇలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎంఎస్సీ చదువుకునే రోజుల్లో ₹1,00,000 అప్పు చేశా అనుకుందాం. ఊరికే ₹1,00,000 అప్పు చేశాను. 1,00,000కు 2 లక్షలు అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే బాబన్న 1,00,000 తీసుకున్నావు, నువ్వు 2 లక్షలు అయిపోయింది, రూపాయి కూడా కట్టలేదు, కట్టో అన్నాడు. నేను ఉద్యోగం కూడా మానేశాను, ఇప్పుడు నా వల్ల కాదన్నాను. ఏడు తలతెక్క మాట్లాడతామని చెప్పేసి అప్పిచ్చినోడు నన్ను తీసుకెళ్ళిపోయి చెట్టు కట్టేయబోతా ఉన్నాడు. జనంతో గుమిగూడి ఉన్నారు. అప్పుడు మా నాన్న బస్సు దిగి వస్తా ఉన్నాడు. జనం పోగైపోయారు. ఏమిటి అలాగంటే, మీకు తెలియదా మీ అబ్బాయిని బాబనని చెట్టు కట్టేపోతున్నాడు అప్పులోడు అనగానే మన ఉగ్గుడే వచ్చేసి ఎవరు నువ్వు అన్నాడు. మీ అబ్బాయి 2 లక్షలు ఇచ్చాడు. ఆగో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి ఆ 2 లక్షలు తెచ్చేసి విడిపించేసి ఇంటికి పట్టుకుపోయాడు. నన్ను పని కూర్చోబెట్టి అన్నాడు, అరే బాబన్న నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయిరా, నీకు కావాలంటే నన్ను అడుగు, కానీ ఎవరి దగ్గర నువ్వు అప్పు మాత్రమో చేయబాకమని చెప్పేసి అన్నాడు. సరే నాన్న అని చెప్పేసి ఒక వారం తర్వాత మరలా ₹1,00,000 అప్పు చేసి అనుకోండి. ఇప్పుడు మా నాన్న ఏమంటాడు? ఒరే ఎదవా పనికి మనలోడా, నువ్వు 2 లక్షలు అప్పు చేస్తే నువ్వు అడగకుండానే నీ కోసం నేను తీసుకొచ్చి అప్పు కట్టేశాను రా, నీకు మరలా చెప్పాను ఏమని కొత్త అప్పు చేయబాకమని చెప్పేసి అన్నాను, నువ్వు నా మాట వినకుండా మరలా అప్పు చేసావు కాబట్టి నీ చావు అంటాడు. ప్రియదరి బిడ్డ, అలాగే యేసయ్య 2000 సంవత్సరాల కిందట ఈ లోకంలో దిగి వచ్చేసి నువ్వు అడగకపోయినా నమ్మిన చేతని నీ పాపమును కొట్టివేసి వాళ్ళు విడిపించేస్తే నువ్వు మరలా పాపానికి వెళ్ళిపోతే, మరలా తప్పుడు పనులకు వెళ్ళిపోతే, ఈసారి 2సారి వచ్చినప్పుడు నీ చావు అంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతే నీ గతి జ్ఞాపకం చేసుకో. ప్రియదరి బిడ్డ, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనము. ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుపోబాకండి అని చెప్పాడు. ప్రియదని బిడ్డ, అది దేవుడు ఏం చేశాడంటే నీ కోసం ప్రాణత్యాగం చేసి నువ్వు నరకానికి పోకుండా కాపాడితే నువ్వు మరలా పాపానికి వెళ్ళిపోతే ప్రియదని బిడ్డలారా ఏమంటున్నాడంటే ఇక నేను ఉపేక్షించను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమును కాడి కింద చిక్కుపోకండి రా అని చెప్పాడు. ప్రియదని బిడ్డలారా, అంచేత సాతాను కనుక పనులు చేస్తూ వాడికి అబద్ధం చిక్కుపోయి ఉంటే దేవుడు వాడిని విడిపించి మనకు రక్షణ కలుగ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. ఇది మొదటి మాట. 2-3 జ్ఞాపకం చేసి 1/2 గంటల వాక్య భాగం నేను ముగించేస్తాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రవి కోటి తేజుడు. ఆగండి, ఈ పాట అందరికీ వచ్చా? చెప్పండి ఆయనలారా.
అందరికీ వచ్చా? అందరి చేతులు పనిచేస్తున్నాయా? పనిచేస్తలేదా? మరి శుభ్రంగా ఏం చేయాలా? శుభ్రంగా పాట పాడాలి. చేతులు కొంతమంది రాజుగా ఏదో సర్వస్వం కోల్పోరులాగా, ఏదో బాధపడినోళ్ళలాగా గంట అయింది సచ్చి బతికి ఇప్పటికి అదిసేపు అరితే గంట అయింది. అది కోల్పోవడానికి ఫీల్ అవుతున్నారు. కొంతమంది యాక్టింగ్ చేస్తున్నారు. కొంతమంది అంటే అర్థమేంటి, పాట పాడుతున్నారు కానీ సౌండ్ మాత్రము రావట్లేదు. కొంతమంది ఏమో ఇలా బాదుకున్నారు కానీ సౌండ్ మాత్రము రావట్లేదు. మీ జిల్లాలోనే ఒక పాస్ గారు చెబుతుంటే విన్నానండి. ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండుంటే ఎదురింట్లో ఒక ముసలాయన ఉన్నట్ట. ముసలోడు వచ్చేసి అస్తమాన కాఫీ పెట్టవా, కొంచెం టీ పెట్టవా, పేపర్ ఇవ్వాలి డిస్టర్బ్ చేస్తా ఉన్నట్ట. భార్య భర్తలో కోపం వచ్చింది. ఇదేమిటిది, వీడు అప్పుడే పట్టుకొస్తున్నారు ఇట్లా ఆయనలారా అని ముగించామని అర్థమా? మరి మీ తిండి తగలడా? మీరు అలా ఎడితే మరి నా పాకలు ఎవరుంటారండి బాబా? మీరు నాన్న కొంచెం పాగండి, సూర్య గారు కొంచెం పావండి. మీరు భార్యాభర్తలు అనుకున్నట్ట, ఇది మన సంతోషం సమయం డిస్టర్బ్ చేస్తాడు ఈ ముసలోడు, వీడి పేడ ఎలాగైనా వదిలించుకోవాలన్నట్ట. ఏం చేద్దామన్నట్ట. భార్య ఏమి లేదే, భర్త అన్నట్ట ఏమి లేదే, ముసలోడు మన ఇంటికి రాగానే నేను రెక్కపుచ్చుకుని బరబర లోపలికి లాక్కెళ్ళిపోతాను. మన ఇంట్లో బల్ల ఉంది కదా, ఆ బల్ల మీద బదా 4 బాదులు బాతాను, నిన్ను కొట్టినట్టుగానే బ్యా అని చెప్పి ఏడువే, మనం కొట్టుకున్నామని చెప్పేసి వెళ్ళిపోతాను అనుకున్నారట. ఓకే అనుకున్నారు, డన్ అనుకున్నారు, బయటకు వచ్చారు. ఈలో ముసలోడు వచ్చేసి అమ్మా అని అడగబోయాడు. అడగబోయేటప్పటికి ప్లాన్ ప్రకారంగా భర్త ఏం చేశాడు, భార్య పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయి ఆ బల్ల మీద బదా 4 బాదులు బాయట. ఏమో కొట్టినట్టుగానే బ్యా అని చెప్పి ఏడ్చిందట. ముసలోడు తొంగి చూసి బాబాయ్ కొట్టుకుంటా బాబాయ్ ఇప్పుడు నన్ను కొడతారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాట. అది వెళ్ళిపోవడం చూసి వచ్చేసి భర్త అంటాడట, చూసావా నేను కొట్టినట్టు కొట్టాను కానీ కొట్టలేదు కదా అన్నట్ట. భర్తనట నేను మా తక్కువేటి ఏడిసినట్టు ఏడిసాను కానీ ఏడవలేదు కదా అన్నట్ట. ఆ తలుపు ముసలు వచ్చేసి నేను వెళ్ళినట్టు వెళ్ళాను కానీ వెళ్ళలేదు కదా అన్నట. అలాగ యాక్టింగ్ చేస్తారు ఎందుకు మీరు? కలిసి పాడదాం. తమ్ముడు రెస్ట్ తీసుకుంటున్నాడు మా సల్మాను అని చాలా వద్దు అన్న వద్దన్న కూర్చో వాళ్ళ చేత పాడిద్దాం మనం. అది కలిసి పాడదాం, ఉద్యమంగా పాడదాం అన్న. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు లోకమంతా తెలుసుకుంటాడు. యేసు లోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి మాట ఏమిటి? మన శత్రువుల చేతులు చిక్కుపోయి ఉంటే విడిపించి రక్షణ కలుగు చేశాడు. రెండో మాట ఏమిటంటారు? మన జీవిత కాలం అంతయు నిర్భయులమై అన్నాడు. అంటే మనిషికి జీవితకాలం ఏముంటుంది నాన్న? భయం ఉంటుంది. ఆ భయము తొలగించి దేవుడు మనకు రక్షణ కలుగు చేశాడు. ఏమండి మనిషికి జీవితకాలం ఏ భయం ఉంటుంది నాన్న? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు చెప్పిన మాటే. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకై ఆయన కూడా రక్త మాంసములలో అది మనం క్రిస్మస్ దాన్ని ఎక్కడ చెబుతాం ఈస్టర్ పండుగ రోజు చెబుతాం అన్నమాట ఈ పాఠం. అది ఏం చెప్తామంటే జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యము లోబడిపోయాం మనం. అంటే మనిషికి ఏముంటుంది నాన్న? మరణ భయం ఉంటుంది చచ్చిపోయిందాకా. ఏముంటుంది నాన్న? గట్టిగా చెప్పండమ్మా. మరణ భయం ఉంటుంది. అది అంటే ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే మరణ భయం ఉండదా? యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరు చచ్చిపోవాల్సిందే. అది మరి అట్లయితే మరి ఏ మరణ భయం లేకుండా చేశాడు ఆయన? చూద్దాం. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనం. ప్రకటన 24. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశీనుల యుండు వారికి విమర్శ చేయుటకు ఆగు ఏం రాయబడింది అమ్మా? ఇటు చూడనా. అంతటా సింహాసనములను
అక్కడ ఏముందో నాకు తెలుసురా, వాళ్ళ కోసం చెప్తా అంతే. అది ఆడ ఏముందో నాకు తెలుసు నాకు మామూలుగాను. అది అంటే వాళ్ళు చదివిస్తే అయ్యగారు వాక్యలు చెబుతున్నాడు, సొంతం చెప్తలేదా చెప్పడం కోసం, ఎంతకంటే ఏమీ లేదు. అది అంతటి సింహాసనములను చూచిది, వాటి మీద కొంతమంది ఆశలై ఉన్నారట ప్రియదని పెట్టారు. అది సింహాసనమా సింహాసనాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఎన్ని ఉంటాయి సింహాసనాలు పరలోకంలో? ఎన్ని నానా? 12 ఇంకా ఎక్కువ ఉంటాయా? సరే, ఆ 12 మంది ఎవరుంటో చూద్దాం. మత్తయి సువార్త 19:28. మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో 28. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ అది ప్రపంచ కంగారు లేదు, మా అందరికి అలాగే ఉంటుంది లేరా. అది మా ఆవిడ స్కిప్ చేసేసిందండి, చదవకుండా మనసు ముందుకెళ్ళిపోయింది. అది ప్రపంచ పునర్జన్మందు అనగా ఆగనన్నా ఫుట్నోట్ ఏముంది? ప్రపంచ పునఃస్థితి స్థాపన యందు అనగా ఈ భూమి మొత్తం ఆకాశం మొత్తం కొట్టివేసేసి కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీరుస్తానని చెప్పాడు. అది ఆ సంఘటన నాకు అవసరం లేదులేండి. ఒకడు వచ్చి అడిగాడు, సద్బోధకుడా నిత్య జీవానికి వారసుని కాడు ఏం చేయమంటా అన్నాడు. మొత్తం అమ్మేసి బెదలకి నాయనకాల రారన్నాడు. నమస్కారం సార్ అని వెళ్ళిపోడు వాడు. అప్పుడు పేదలు అన్నాడు పక్క నుండి, మరి మేము వచ్చాం కదా మా పరిస్థితి ఏంటని అడిగాడు. అది అప్పుడు చెబుతున్నాడు, మీరు నన్ను వెంబడించారు కాబట్టి ప్రపంచ పునర్జన్మందు కొత్త ఆకాశం కొత్త వచ్చినప్పుడు నన్ను వెంబడించిన మీరును నా పక్కనే 12 సింహాసనం వేసుకొని కూర్చుంటారు అబ్బాయి. కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీరుస్తాడు అని చెప్పాడు. ప్రియదని పెట్టారా అంటే ఎన్ని సింహాసనాలు ఉన్నానా? 12 సింహాసనాలు ఉన్నాయి. మరి వాళ్ళకైనా సింహాసనం మనకేమైనా ఉన్నాయంటారా? ఎప్పుడు కింద కూర్చోటమేనా? ఉన్నాయా సింహాసనం మనకి? చెప్పండి నాన్న, మనకు కూడా సింహాసనం ఉందా లేదా? సపరేటీ ఖచ్చితంగా మనకి ఉన్నాయి. ఉంటే మరి ఎవరు తీర్పు తీరుస్తాం మనము? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మనము ఎవరికి తీర్పు తీరుస్తామో కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరుగరా అన్నాడు నాన్న. అది మనం ఎవరికి తీర్పు తీరుస్తామట? దేవదూతలకు. అంటే అర్థం ఏంటి? దేవదూతలు ఒకప్పుడు పాపం చేసినాయి. ఎప్పుడు పాపం చేసినాయి చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి కావలిలో ఉండుటకు వారిని ఎప్పుడు ఇందాక స్టార్టింగ్లో చెప్పానే, ఎప్పుడు లూసిఫరు మిఖాయేలు పక్షాలు యుద్ధం చేసుకున్నా చూశారు. ఆ యుద్ధంలో ఓడిపోతే వారిని విడిచిపెట్టకుండా ఏం చేశాడు? పాతాళంలో బంధించేసి తీర్పు కోసం రెడీ చేసి పెట్టట. అంటే మనం వెళ్ళాలి, మనము పుట్టించుకుంటామంటే తిరుగుబాటు చేశారే ఆ దూతలకు సిగ్గొచ్చులాగున తీర్పు తెచ్చబోయి మనం అక్కడ కూర్చొని ఆ దూతలకు మనం తీర్పు తీర్చబోతున్నాం. దేవునికి స్తోత్రం. అంటే చెప్పడం దేవునికి స్తోత్రం. ఏమర్థమైంది నాన్న? తన కుమారులు చేసుకుంటారంటే వాళ్ళు ఇద్దరికి వచ్చారు కదా, వాళ్ళకి సిగ్గొచ్చులాగున మనం వెళ్ళాలి, ఆ సింహాసనం కూర్చొని వాళ్ళకి మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. ప్రియదని పెట్టారు. అంతేకాదండి, మనకున్న గొప్ప ఆధిక్యత ఏమిటంటే 2వ వచనం. ఏ 2వ వచనం? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. మీకు తెలిసిన మాట నాన్న 6:2. పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదురని. అబ్బా అబ్బా అబ్బా, అది ఎంత గొప్ప మాట నాన్న, జాగ్రత్తగా రండి నాన్న. అది పరిశుద్ధులు లోకమునకు అంటే అర్థమేంటి? ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నావు కదా నువ్వు, కానీ మీ బంధువులు ఏమంటున్నారు, మీ సన్నిహితులు ఏమంటున్నారు? మతం పుచ్చుకున్నావా, పక్కెళ్ళిపోయావా అని నీ మీద నిందలేస్తున్నారు, అవమానాలు పెడుతున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళకి పేరెంటల్ మేము తెలవట్టేది ప్రియదని పెట్టారు, మనం వెలివేస్తూ ఉన్నారు. చూశారు అలా. ఎప్పుడే ఎలాగైతే నిందలు పాలయ్యావో, అవమానం పాలైపోయావో, ఎవరు దీన్ని ఇబ్బంది పెట్టారో వారందరికీ రేపు పొద్దున నువ్వు సింహాసనం మీద కూర్చొని వాళ్ళకి తీర్పు తీరుస్తావంట. ప్రియదని పెట్టారు. చప్పలకొండ ఒకసారి, నా చప్పలు కొట్టండి ఒకసారి. నా మాట మీకు అర్థమైందా? నువ్వు ఎక్కడైతే అవమానానికి గురైపోయావో, ఎవరు నిన్ను హేళన చేస్తూ ఉన్నారో, నిందలకు గురి చేస్తూ ఉన్నారో, ఒకనాటికి నువ్వు సింహాసనం మీద కూర్చొని ఇదిగో చూసావా ప్రభువుని నమ్ముకున్నాను, నేను సింహాసనం మీద ఉన్నాను, నువ్వు నమ్ముకోలేదు, తీర్పులోకి వచ్చామని చెప్పేసి తీర్పు తీరుస్తామంట. ప్రియదని బిడ్డరా, అంత గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు. అది నా మాట మీకు అర్థమైందన్నా? అంచేత మనకున్న ఆధిక్యత ఏమంటే ప్రతి ఒక్కరికి సింహాసనం ఉందండి. అది ఎవరి ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు, నేను 24వ ఏటే బాప్తిసం పొందుకున్నాను అని కొంచెం లేట్ అయ్యాను లేండి. 24 బాప్తిసం పొందుకొని 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి సేవకు వచ్చాను. ప్రియదని పెట్టారు. అది ఎందుకు వచ్చాను అంటే
నా కోసం దేవుడి సింహాసనాన్ని ఇవ్వాలని జ్ఞాపకం చేసుకుంటాను. అర్థమవుతుందా అండి? ఏమన్నా ఒక మాట అంటాను, మీ ఊరు ఎమ్మెల్యే గారు వచ్చేసి నీ పేరు మీరు పిలిస్తే ఎలా ఉంటుంది మనకి? ఇలాగ ఉంటాం మనం. అది యేసుబాబు అనగానే యేసుబాబు ఏమవుతాడు? ఎంత అయిపోతాడు. అది ఎమ్మెల్యే గారు తెలుసు అని చెప్పేసి. ఒక ఊరి ఎమ్మెల్యేకి మనం తెలిస్తే రేపు పొద్దున కోట్ల మంది ముందు, ప్రపంచం ముందు, నా ప్రియబిడ్డ సాల్మాను రా అంటే బా కన్నులు తెరవబడిన వాడే. ఈ గుడ్డితనం ఉండదు ప్రియదని బిడ్డారా. కన్నులు తెరవబడిన వాడే అయిపోయి అందరి ముందు వస్తూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో ప్రియదని బిడ్డారా. తప్పకుండా ఒకసారి ఓహే భరించి బ్రహ్మాండంగా ఉంది. బ్రదర్ ఎవరు ఆరాధన పాట పాడారు? ఆరాధన పాట పాడింది ఎవరు? బ్రదర్ గారు ఎవరు? ఎంత మంచి పాట పాడారు. అది ఏ మౌదునో నే ఏ మౌదునో ఏ మౌదునో నే ఏ మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో వసించు నా యేసయ్యా. ఎంత గొప్ప పాట ప్రియదని బిడ్డారా. ఐసనగా చచ్చిపోక ముందు ఊహించుకున్నాడు అన్నమాట. అది ఈడు రాత్నారు నేను ఎందుకు వేస్ట్ పాటలు ఇప్పుడంతా ఆయన అనుభవించి రాశాడు ప్రియదని బిడ్డారా. అది నిజంగా నేను చచ్చిపోతున్నాను ఆయనకు అర్థమైపోయిందండి. యేసన్న గారికి మధ్యలోనే కదా అర్థమైపోయి ఇక వెళ్ళిపోతున్నాను, పేతులను చూస్తాను, పౌలను చూస్తాను, వాళ్ళని చూసి చెప్పి లేకేసుకొని బా వారి ముందే చూస్తామంటే నేను ఏమైపోతాను అబ్బా అని ఆనందంగా పరసుగా రాసుకుంటే ప్రియదని బిడ్డలారా. అది నేను ఊహిస్తున్నానండి, నన్ను దేవుడు నాకు కూడా సింహాసనం ఎత్తాడేమో, కానీ వాళ్ళ పక్కన కాకపోతే కలిసి కింద సింహాసనం అని ఎత్తాడేమో. అది అంటే వాళ్ళు గొప్ప సేవ చేసి చచ్చిపోరు కదండి. చచ్చిపోరు ప్రభు కోసము. మనం చచ్చిపోవట్లేదుగా, కొద్దిగా మన కొనదాంట్లో చేస్తున్నాం ఏదో ఒకటి, ఏదో చిన్న వస్తాడేమో అని చెప్పి. రేపు 1000 ఏళ్ల పాలనలో అట మన సింహాసనం ఇచ్చేసి 1000 మంది చెబుతున్నట్ట. అది 1000 ఏళ్ల పాలన యెరూషలేము కేంద్రంగా చేసుకొని అందరికి సింహాసనం ఇస్తాడు నాన్న. అది దానికోసం పాటు పాడదామని చెప్పి అంత సింహాసనములు సూచితని. అయితే ఒక మాట చెప్తాను, బలపరచడం కోసం చెబుతాను. నాలాగా జిల్లాలు రాష్ట్రాలు తిరిగే ప్రసంగికుడికైనా, ఇంట్లో పని చేసుకునే నీకైనా సింహాసనం పొందడానికి ఒకే ఒక అవకాశం ఉంది. సరే, ఒకే అవకాశం ఉందండి. నాకు కీలకం ఏమిటంటే పరిశుద్ధతయే కీలకం. దేవునికి స్తోత్రం చెప్పడం, దేవునికి స్తోత్రం. రేపు పొద్దున ఆయన కొలమానం వేసేటప్పుడు, సింహాసనం వచ్చినప్పుడు మొట్టమొదటి బేరీజ్ ఎందుకేస్తాడు? పరిశుద్ధత వేస్తాడు. అది ఎవరు ఎంత పరిశుద్ధంగా బ్రతికారని దానికే ఓటు తప్ప వేరొకరు కానే కాదు ప్రియదని బిడ్డ. అది మూల ఉన్న ముసలమ్మకైనా నాకైనా ఇంకొకరికైనా సరే పరిశుద్ధత బేరీజ్ వేస్తాడు. అది పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడు. నీకున్న అప్పగించి దాంట్లో నువ్వు ఎంత నీతిగా బతికావు, పరిశుద్ధంగా జీవితం దేవుడు చూస్తాడు నాన్న. అదే చూస్తాడు అన్నమాట. అది ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నానండి, మీరు కొంచెం 2-3 ప్రసంగాలు చేశాను కాబట్టి మీకు కొంచెం అభిమానంగా ఉంటాను నేను. అది అంటే సేమ్ టైం ఒక అమ్మాయిని ఉంచుకున్నాను అనుకోండి, మీరేమంటారు? ఉంచుకుంటే మనకి ఎందుకులే అంటారా? ఏమంటారు? వాడు ఒట్టి ఎదమండి అంటారు. అది ఊరికే కబురు చెప్తాడు కానీ ఒట్టి పనికిమలుడండి వాడు, వాడికి ఇంకోటి ఉందండి అంటారు. అది మీరే భరించలేకపోతే ప్రభు ఎలా భరిస్తాడా తెలియకడుగుతా. అది సంగతి. అని అర్థం ఏంటి? నేను ఎలాంటి వాడిని సరే పరిశుద్ధంగా ఉంటే దేవుడు పిలుచుకుంటాడు, నా ప్రియ బిడ్డ రా అంటున్నాడు. అది నా మాట అర్థమవుతుందండి. నువ్వు సింహాసనం పొందుకోవాలంటే పరిశుద్ధంగా జీవించాలా. దేవునికి స్తోత్రం. ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని చెప్తున్న భక్తుడు ప్రియదని బిడ్డ. అంతటి సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం కలదు. తర్వాత ఎక్కడ? ప్రకటన 24 ముగించేద్దాం. ప్రకటన గ్రంథము 20:4 మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదం చేయబడిన ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారే యేసుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. ఈ పాట పెద్దది కానీ అవసరం లేదు కానీ అమ్మ మాట చెప్తాను. మనము చూస్తూ ఉండగానే, మనం బ్రతికొండగానే సంభవించే సంఘటన ఇది అనుకుంటున్నాను నేను. అది ఎలాగంటే చర్చిలో మూతపడతాను ఇప్పుడు అనుకోలేదు మనం, కానీ మూతపడ్డాయి. అది ప్రపంచంలో ఏ సందర్భంలో కూడా చర్చి స్థాపించబడిన తర్వాత మూతపడలేదండి, కానీ కరోనా సమయంలో మూతపడిపోయింది. అది పెద్ద ప్లాను. అది అలాగే ప్రపంచం అంతా కూడాను రాబోయే కాలంలో మన బతుకుడుగా వస్తుందో తెలియదు నాకు, ఒకే మతం వస్తుందట. అది ఎందుకని? ఈ మధ్యకాలంలో హిందువులు క్రైస్తవులు కొట్లాడుకుంటా ఉన్నారు. అంచేత ప్రపంచం అలాగే ఉండిపోదట. ఉంటే ఇలా కొట్లాట్ల వద్దని చెప్పి ప్రపంచం ఒక మతం స్థాపిస్తారట, ఒకే మతమును స్థాపిస్తారు, ఒకే రాజు వస్తాడు, ఒకే కరెన్సీ వస్తుంది. అది అప్పుడట ఇప్పుడు నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, తన అల్లాని నమ్ముకున్నారు, రాముడి కృష్ణ ఇదంతా కాదు అబ్బాయి, ఇదిగో ఈ దేవతను పూజించండి అని చెప్పి ఒక విగ్రహాన్ని పెడతారట. ఒక విగ్రహాన్ని పెడతారట. ఆ విగ్రహాన్ని మొక్కితేనే నువ్వు గుర్తించబడతావు అనమాట. అది అప్పుడు ఏమంటారంటే, మేము మొక్కను మాకు యేసుబాబు దేవుడు అంటేసి ఏమంటే ఏంటి కష్టాలు చేస్తావు నువ్వు, లోకమంతా ఒకవైపు అని చెప్పేసి నీకు ఏమి కూడా ఎవరు ఇంకా మాట వినకపోతే నేను చంపేస్తాడు ప్రియదని బిడ్డ. అంటే అందరూ చచ్చిపోలేండి, ఆ హతసాక్షులపై జాబితా కొంచెం వేరుగా ఉంది, ఆ ధన్యత వేరుగా ఉంది ప్రియదని బిడ్డారా. అలా ఆ క్రూరముఖను తన ప్రతిమకి నమస్కారం చేయక ఒప్పుకోకుండా ప్రభు కోసం చనిపోవడం కొంతమంది ఉన్నారటండి. అది
వాళ్ళట బ్రతికిన వారు, యేసు వచ్చిన బ్రతికిన వారే 1000 సంవత్సరములు యేసుతో పాటు రాజ్యం చేస్తారు అని చెప్పేసి అన్నాడండి. అది ఆ తర్వాత చదువునా 1000 సంవత్సరం రాజ్యం చేయుదురు, ఆ 1000 సంవత్సరం గడుచు వరకు కడమ మృతులు బతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం. ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇట్టి వారికి రెండో మరణం పైన అధికారం. అది అంటే మనిషికి అర్థం ఏంటన్నా, మనిషికి జీవితకాలం అంతా ఏ భయం ఉంటుందంటే మరణ భయం ఉంటుంది. ఏ మరణ భయం? అది రెండవ మరణ భయము. అది సంగతి. మనిషిగా పుట్టే ప్రతి వాడు కూడా చచ్చిపోవాల్సిందే. అది నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, విశ్వజించకపోయినా తప్పకుండా చచ్చిపోవాల్సిందే. అది చనిపోయిన తర్వాత మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు ఏం చేస్తారంటే రెండో మరణం వెళ్లకుండా ఉంటాడు. ప్రభువుని నమ్మని వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఏమన్నామంటే రెండో మరణం అన్నారు ప్రియదని బిడ్డ. అది ఆ జాబితా చూద్దాం ఒకసారి. అక్కర్లేదు. ఆ జాబితా ఏంటో చదివిస్తాం, వివరించను కానీ. 21:8 నాన్న, 21:8. పిరికివారు అంటే ఎవరు నాన్న? పిరికివారు అంటే ఎవరు? యేసుప్రభు నమ్ముకొని కూడాను రేపు పొద్దున బాధలు వచ్చేస్తే మరలా మత చూసి, అంటే యేసుప్రభు విడిచిపెట్టేసి మతలోకి వెళ్ళిపోతారు చూశారు. వాళ్ళు పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు అందరూ కూడా. అది సంగతి. నా బైబిల్ యూతుల మాట చెబుతున్నానండి. అది 8 రకాలు ఉంటారు అక్కడ. ఈ 8 రకాలు నరకానికి వెళ్ళిపోతారండి. పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, తర్వాత మాంత్రికులు, వీళ్ళందరూ కూడా, విగ్రహాలు అందరూ కూడాను నరకానికి వెళ్ళిపోతారు. అదే రెండవ కింద రాయబడిన మాట. ఇదియే రెండవ మరణ భయము. ఈ రెండో మరణ భయం లేకుండా చేస్తానని చెప్పేసి అన్నమాట. అది అందుకు రక్షణ కల్పించాడు. ఎందుకు రక్షణ? రెండో మరణ భయం లేకుండా తొలగించి మనకు రక్షణ కలుగ చేశాడు. శత్రువు చేతి చిక్కుపోయి ఉంటే వాడి చేతి విడిపించి రక్షణ కలుగ చేశాడు. రెండో మరణ భయం లేకుండా తొలగించి మనకు రక్షణ కలుగ చేశాడు. మూడో మాట ఏమిటంటే, లాస్ట్ మాట, ఇప్పుడు నువ్వేం చేయాలి? సంఘముగా ఆయన సన్నిధిలో నీతిగాను పరిశుద్ధముగాను జీవించడం కోసము ఈ రక్షణ కలుగ చేశాడు. ఎలా ఉండాలంటే నాన్న, ఇప్పుడు చెప్పుకున్నాం మనము, నీతిగా బతకాలి, పరిశుద్ధముగా జీవించాలి ప్రియమైన బిడ్డ. ఇది పెద్ద పాఠం అండి, అక్కర్లేదు నాన్న. ఏంటండి ఈ పదాలంటే ఓరలుగా చెప్పేస్తాను. ఇప్పుడు రోడ్డు మీద ఒక చక్కెర అమ్మాయి వెళ్తుందండి. ఒక యవనస్తుడు చూశాడు అనుకుందాం. సపోజ్ ఆ అమ్మాయిని చూసి అబ్బా సూపర్గా ఉందా ఫిగరు అనుకున్నాడు. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయికి భయపడ్డాడో, వాళ్ళ ఇంటోళ్ళకి భయపడ్డాడో, పోలీసుకి భయపడి తెలియదు కానీ మొత్తానికి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోలేదు, అలా ఉండిపోయాడు. దీన్ని ఏమన్నామంటే నీతి అంటారండి. అలా కాకుండా ఆ రోడ్డు మీద వెళ్ళిపోయి అమ్మాయి నా చెల్లెలాడితే కదా అని చెప్పేసి ఆ దిక్కుమాల బుద్ధి లేకుండా ఉంటే దాన్ని ఏమన్నామంటే పరిశుద్ధత అంటారు ప్రియదని పట్ల. అదే సంగతి. నా మాట మీకు అర్థమైనయా? క్రియ చేయకపోవడము నీతి అయితే, ఆలోచన కూడా లేకపోవడం ఏంటంటే పరిశుద్ధత అన్నారు ప్రియదని బిడ్డలారా. అందువల్ల యేసుబాబు దేవుడికి చెప్పాడు, శాస్త్రీయ పరిస్థితులు నీతి ఉంది కానీ పరిశుద్ధత లేదు. అది అంటే నేను లోపల మాత్రం, మనసులో మాత్రం థాట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. అలా ఉండకూడదు అబ్బాయి, ఎలా కూడా మీరు పరిశుద్ధ అంటే ఆలోచన కూడా దిక్కుమల ఆలోచన కూడా లేకుండా చూసుకుంటారని చెప్పేసి అన్నాడు. ఒక మాట అంటారండి, ఆలోచన కనుక ఉంటే ఇప్పటికే తప్పు చేస్తాం. అది ఒక అమ్మాయి మీద మనసుగానే ఉంటే ఎవరు లేనప్పుడు చేస్తావు. అది ఇప్పుడు ఆడపిల్లలు ప్రేమించుకుంటారండి. మా కాలేజీలో పనిచేసేది, మా కాలేజీలో 14 మంది ఉండేవారు. అది అబ్బాయిలు అమ్మాయిలు అట్లా ఉంటాయి, తెలిసిన మాటే కదా. ఆ అమ్మాయిని బయటికి పోతుంది ఏమంటే మా అన్నయ్య సోస్తాడేమో, మా బాబాయ్ సోస్తాడేమో అంట తప్పితే దేవుడు చూస్తాడేమో అందం. అని అర్థం ఏంటి? అన్నయ్య బాబాయ్ చూడకపోతే పని చేస్తారు, మనం వెళ్ళిపోతారన్నమాట సంగతి. అది అలా కాదు, మనం చేయడం తప్పు కదా, ఇలా చేయకూడదు కదా, దేవుడు మనల్ని కోపడతాడు, బాధపడతాడు కదా అని ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఏమన్నామంటే పరిశుద్ధత అన్నారు ప్రియతని పెట్ట. అలా నీతిగా ఉండటం కోసము, పరిశుద్ధంగా జీవించడం కోసమే దేవునికి రక్షణ కలుగ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చెప్పడం దేవునికి స్తోత్రం. మూడో మాట, మనము ఊరుకొననేలా అని చెప్పాడు ప్రియతని పెట్ట. ఇంత గొప్ప రక్షణ వార్త మనం ఊరుకోకుండా అందరికీ మనము పంచి పెట్టవలసిన వారమై ఉన్నాం ప్రియతని పెట్ట. దీని గురించి ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. వాక్యం బాగా ముగించేశాను ప్రియతని పెట్టారా. ఈ రోజున మనము రక్షణ గురించి మనము ప్రస్తావించుకున్నాం. అది నలుగురు కుష్ఠరోగులు మాట్లాడుతున్నారు. మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము. మనం ఊరుకోకుండా ఏడు శుభవర్తమాన దినము, రక్షకుడు మన కోసము పుట్టి ఉన్నాడు. రక్షకుడు రక్షణ కలుగు చేస్తాడు. ఎలా రక్షణ కలుగు చేశాడు? ఇప్పటిదాకా మనం చూసాం ప్రియతని పెట్టారా. మోహపు చూపు ద్వారా, స్త్రీ ద్వారా, ధనము ద్వారా, అధికార కాంక్ష ద్వారా సాధనకు లోబడిపోయి ఉంటే 4000 సంవత్సరాలు అలా ఉండిపోతే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చేసి నువ్వు అడిగినకపోయి నీకు ప్రాణత్యాగం చేసి లేచి ఆ బాకీ చెల్లించి నీకు రక్షణ కలుగు చేశాడు. మరలా వాడి జోలికి వెళ్ళబాకమని చెప్పేసి అన్నాడు.
రెండవదిగా జీవితకాలం అంతా కూడాను రెండో మరణ భయం ఉంటుంది, నరక భయం ఉంటుంది. కాబట్టి ఆ మరణ భయం తొలగించేసి సింహాసనం వచ్చడం కోసం నీకు రక్షణ కలుగు చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన వచ్చేంత వరకు కూడాను నీతిగా బతుకు, పరిశుద్ధంగా జీవించు. ప్రభు అదే కోరుకుంటున్నాడు. దేవుడు తన వెనుకడిలో ఈ వాక్య భాగం ఫలింపచేయునుగాక. ఆమేన్.